మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కూడా మరొకసారి సాయంకాలం వేళ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. మరి మనందరం కూడా ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కని అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఎన్నో సంగతులు మరి మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క జీవిత కాలము సరిపోదు. అన్ని అద్భుతమైన సంగతులు. ఇది ఒక మహాసముద్రం లాంటిది. పరిశుద్ధ గ్రంథము మహాసముద్రం లాంటిది. మరి అందులో ప్రతిదినం కూడా మరి మనము నేర్చుకోవడానికి ఎన్నో సంగతులు దేవుడు మన కొరకే వ్రాయించి ఉండగా, ఈరోజు కూడా మరి దేవుడు మనతో మాట్లాడాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులని కీర్తనాకారుడు తెలియజేస్తాడు. అందుకే ఒక ప్రార్థన మనం చూస్తామండి. కీర్తన 119లో ఒక ప్రార్థన మనం చూస్తాం. దేవా, మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కనులను తెరువుము అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తాడు. సో అటువంటి ప్రార్థనా పూర్వకంగా మరి మనం కూడా దేవుని యొక్క వాక్యంలో గల అద్భుతమైన సంగతులు, ఆశ్చర్యమైనటువంటి సంగతులు, లోతైనటువంటి సంగతులు, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి బోధ, మన యొక్క ఆత్మలకు క్షేమాభివృద్ధి కలిగించే బోధ మనకు ప్రభు అనుగ్రహించాలని ప్రార్థించాలి. ఎందుకంటే ఈ అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఇది చాలా చాలా అవసరం అండి. దేవుని యొక్క వాక్యాన్ని, అది కూడా సత్యవాక్యమును, మరి దేవుని యొక్క వాక్యము మరి పౌలు తిమోతికి ఒక ఆజ్ఞ ఇస్తారు. అదేంటంటే, నీవు సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా మరి అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అందుకే ఆ ప్రయత్నంలోనే భాగంగా మరి మనము ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఇదివరకే క్రొత్త నిబంధన ప్రారంభించాం. మరి మొదటి 4 సువార్తలను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ పుస్తకమైనటువంటి అపోస్తుల కార్యాలు ఉన్నాం. ఇదివరకే ఇందులో కూడా మరి మనము 21 అధ్యాయాలు మరి మనము సంపూర్తి చేసుకున్నాం. ఈరోజు 22వ 22వ అధ్యాయాన్ని ఈరోజు మరి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏ రీతిగా మరి దేవుడు ఆనాడు ఆదిమ సంఘమును మరి ప్రారంభించిన తర్వాత అపోస్తుల ద్వారా, అలాగే ఆనాటి విశ్వాసుల ద్వారా కూడా దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో మరి మనం ధ్యానం చేస్తున్నాం. రైట్. సో మరి 21వ అధ్యాయంలో మరి లాస్ట్ వీక్ ఎవరైతే అటెండ్ అయ్యారో వారిలో నుండి ఎవరైనా ఒకరు మరి ఆ 21 అధ్యాయపు సారాంశాన్ని, జస్ట్ సమ్మరీని ఒక 1 or 2 minutes ఎవరైనా షేర్ చేసుకోగలరండి? లాస్ట్ వీక్ వచ్చిన వారిలో రోహిత, ఈ 21 చాప్టర్లో లాస్ట్ వీక్ నువ్వు అటెండ్ అయ్యావు కదా. సో 21 చాప్టర్లో నుంచి నీకు గుర్తున్న విషయాలు బ్రీఫ్గా పంచుకోవచ్చమ్మా. 21 చాప్టర్లో అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి జస్ట్ మెయిన్ ముఖ్యమైన విషయాలు పంచుకుంటే సరిపోతుంది. ఓకే అన్న. లాస్ట్ చాప్టర్ లో పాల్ ఎర్స్లెమ్ కి వెళ్ళే జర్నీలో ఉంటాడు. ఆ టైంలో ఫిలిప్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రాఫిట్ వచ్చి అతనికి నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను బంధిస్తారు అని చెప్పినా కూడా చాలా స్టెడ్ ఫాస్ట్ గా ఇది దేవుని చిత్తం అని తనకి తెలుసు కాబట్టి ఆ విషయంలో చాలా ధైర్యంగా ప్రభు చిత్తమే ఆయన ముందే నాకు ఆల్రెడీ బయలుపరిచారు. సో నేను దానికి వెళ్ళడానికి సిద్ధమే. ఈవెన్ బంధించబడడానికి మాత్రమే కాదు, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అని చాలా ధైర్యంగా నిలబడతారు. అప్పుడు అక్కడున్న వాళ్ళు ప్రభు చిత్తమే జరగను గాక అని కూడా చెప్తారు. ఆ తర్వాత ఆయన యెరూషలేం వెళ్ళిన తర్వాత అక్కడున్న కొంతమంది యూదులు, విశ్వసించిన యూదులు పౌలుతో నువ్వు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నావు అని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఇలా మొక్కుబడి ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళకి అయ్యే ఖర్చు అవన్నీ పెట్టుకోమని చెప్పినప్పుడు పాల్ కూడా అది ఫాలో అవుతారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా పాల్కి అగెన్స్ట్ గా అయ్యి పాల్ని పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ చాప్టర్ లో ఉన్నది ఇదన్నా.
అందులో నేను నేర్చుకున్నది ఆ, పాల్ దేవుని చిత్తానికి అంత ధైర్యంగా సబ్మిట్ చేసుకున్నారు. అది కష్టమైనా కూడా, ఇబ్బందయినా కూడా దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. దానికోసం ఆయనేమి తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. ధైర్యంగా నిలబడ్డారు. అది. అండ్ ఆ తర్వాత వేరే వాళ్ళకి అభ్యంతరం కలగకూడదు అనే అని ఆయన ఆహ్, వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఆయన జీవించారు. ఆయన ఏ ప్లేస్‌లో ఉన్నారో, ఎవరి మధ్య ఉన్నారో వాళ్ళకి తగినట్లుగా ఆయన నడుచుకున్నారు. అది కూడా నేను నేర్చుకున్నానన్నమాట. ఓకే, గుడ్. రైట్. గమనించండి, మరి లాస్ట్ వీక్ మనం 21వ అధ్యాయాన్ని ధ్యానించాం. అక్కడ మరి పౌలు ఆయన ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయలుదేరి ఇక యెరూషలేంకి ఆయన ప్రయాణమై వెళ్తారు. అయితే ముందుగానే పౌలు చెప్పినట్టుగా యెరూషలేంకి వెళ్ళిన తర్వాత మరి ఆయన కొరకు ఇబ్బందులు, శ్రమలు, వ్యతిరేకత ఎదురు చూస్తున్న ఆయన విషయాన్ని దేవుడు ముందుగానే అతనికి పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయడం కూడా జరిగింది. ఆయన కూడా తన యొక్క మనస్సుని ఇంకా ఆ, దేవుని కొరకై ఆయన సాక్షిగా ఉండడానికి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక విధంగా వారు పట్టుకొని అరెస్ట్ చేసి అతన్ని కొట్టడం లేకపోతే అతన్ని మరణానికి కూడా అప్పగిస్తారనే విషయాన్ని కూడా గ్రహించి ఆయన ఏమీ భయపడలేదు. సో ఆయన దానికి సిద్ధపడి ఉన్నారు. అందుకే ఆయన ముందే చెప్పారు కదా. మరి 21వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో ఆయన చెప్తున్నారు అక్కడున్న వాళ్ళందరూ కూడా, మరి మీరు యెరూషలేంకి వెళ్ళకండి, వెళితే అక్కడ మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని బంధిస్తారు అని అక్కడున్న వాళ్ళు చెప్తుంటే దానికి సమాధానంగా పౌలు చెప్పారు 21వ అధ్యాయంలో 15వ వచనంలో, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను అని చెప్పారు. సో అంటే ఆ రీతిగా మరి ఆయన క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో ఇక దేవుని కొరకు ఆయన హింసలు, నిందలు, అవమానములు భరించడానికైనా, బంధించబడ్డానికైనా, ఇక చివరికి అవసరమైతే తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆయన ప్రభు కొరకు సిద్ధంగా ఉన్నాడు అనే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి. సో అలాగున మరి ఆయన యెరూషలేంకి వెళ్తారు. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత మరి దేవాలయంలో ఉన్నప్పుడు ఇక అక్కడ ఎవరైతే అతన్ని అది వరకే ద్వేషిస్తున్నటువంటి యూదులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పటికే మరి పౌలు యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆయన పరిచర్యకు ఇంపాక్ట్ చాలా మటుకు అనేక ప్రదేశాలకి విస్తరించింది. ఎందుకంటే ఆయన ఇదివరకే తన యొక్క మొదటి సువార్త యాత్ర, రెండవ సువార్త యాత్ర, మూడవ సువార్త యాత్ర, లైక్ వి కాల్ ఇట్ ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ అండ్ థర్డ్ మిషనరీ జర్నీస్లో పౌలు అనేక ప్రదేశాలకు వెళ్ళి ఒకవైపు యూదులకు ఆయన సువార్త ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఏసే క్రీస్తని ఆయన ప్రకటించడం జరిగింది. రెండవదిగా మరొక వైపు అన్యులు, గ్రీసు దేశస్థులు కూడా అనేక రకరకాల దేవతలను, దేవులను ఆరాధించేవారు, అనేక రకాల సిద్ధాంతాలు, ఫిలాసఫీస్ని అనుసరించే వారికి కూడా ఆయన మరి వారి యొక్క మరి సిద్ధాంతాలను ఆధారం చేసుకుని వారికి కూడా సువార్త ప్రకటించి ఇటు అన్యులకు ఇటు యూదులకు కూడా అనేక మందికి ఆయన సువార్త ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా అనేక మంది మరి అది వరకే తమ యొక్క మతాన్ని విడిచిపెట్టి, పద్ధతులను, ఆచారాలను విడిచిపెట్టి వారు క్రైస్తవులుగా మారడం జరుగుతుంది. అది చూసి చాలా మంది పరిసయ్యులు కావచ్చు, యూదుల్లో ఉన్న కొన్ని తెగలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక పౌల్ని వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ లాస్ట్ వీక్ మనం చూసాం కదా 21వ అధ్యాయంలో మరి ఆయన దేవాలయంలో ఉండగా ఇక అందరూ కూడా వచ్చి మరి ఇతను దేవాలయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మరి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని అతన్ని మరి అనేక విషయాలు అతని మీద నిందలు మోపి అతన్ని చాలా మరి కొంతమంది అల్లరి మూకను రేపి అతన్ని కొట్టించడం, అలాగే ఇక ఆ రీతిగా ఆ విషయం అందరికీ తెలిసిన వెంటనే ఇక రోమా అధికారులకు, సైనికులు కూడా ఆ విషయం తెలిసి సైనికులు అక్కడికి వచ్చి అల్లరి మూకని కూడా సద్దుమనిపి ఇంకా తర్వాత వారు అతన్ని ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క జన సమూహంతో ఇక ఈయన అడుగుతారు, మీరు నాకు వీలైతే మరి నేను ఒక మాట్లాడాలనుకుంటున్నాను, నాకు కొంచెం అనుమతి ఇవ్వండి అని
అక్కడున్న వారికి ఆ, ఆయన అనుమతి అడుగుతారు పౌలు గారు. సో ఈ చాప్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక వాళ్ళు మాట్లాడొచ్చు అని పౌలుకి అనుమతి ఇచ్చినప్పుడు ఇక ఆయన నిలబడి అందరి ముందు, అంటే ఒక పెద్ద జన సమూహము అక్కడ ఉంది. అందరూ కూడా అతన్ని వ్యతిరేకించేవారు, అతన్ని అవకాశం దొరికితే అక్కడే చంపేద్దామనే ప్లాన్లో ఉన్నారు. అటువంటి ఒక జన సమూహానికి ఏ రీతిగా పౌలు గారు మరి మాట్లాడారో ఈరోజు మరి మనము ఆ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. రైట్. సో అందరూ కూడా మరి 22వ అధ్యాయాన్ని తెరచి ఉంచండి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను. ఈ యొక్క పవర్ పాయింట్ స్లైడ్స్ మనం చూస్తూ ఓకే ఈనాటి బైబిల్ స్టడీని ఫాలో అవుదాం. రైట్. ఈ అధ్యాయంలో మనం చూసే ముఖ్యమైన విషయం, రైట్, ఎవరైనా ఒకరు టైటిల్ చదవండి, ఈ అధ్యాయానికి ఉన్నటువంటి టైటిల్. The power of a personal testimony. ఓకే, ద పవర్ ఆఫ్ ఎ పర్సనల్ టెస్టిమనీ. సో వ్యక్తిగత సాక్ష్యం యొక్క శక్తి, లేక వ్యక్తిగత సాక్ష్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎందుకంటే పౌలు ఇక అక్కడ నిలబడి ఒక పెద్ద జన సమూహము, అల్లరి మూక, అతన్ని కొట్టినటువంటి వారు, అతన్ని చంపాలని కూడా చూస్తున్నటువంటి వారి మధ్యలో నిలబడి ఆయన చక్కగా వారికి తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవడం జరుగుతుంది, లేక సువార్తను ప్రకటించడం జరుగుతుంది. మరి ఆయన తన అనుభవాలను ఆధారం చేసుకొని దేవుడు ఏ రీతిగా అతన్ని రక్షించాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా ప్రభు అతన్ని దర్శించాడు, అతని జీవితం ఎలా మార్చబడింది అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టమైన రీతిలో మరి ఈ యొక్క అధ్యాయంలో వారితో పంచుకోవడం జరిగింది. మరి ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటే ఆ సాక్ష్యం యొక్క శక్తి ఏంటో, దేవుడు ఆ సాక్ష్యాన్ని ఉపయోగించుకుని ఎటువంటి కార్యాలు చేయగలడో ఈ రోజున ఈ అధ్యాయాన్ని ఉపయోగించి మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మరి మనము తీసుకోబోతున్నాం. వ్యతిరేకతల మధ్యలో కూడా మనం దేవుని కొరకు నిలబడి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క నామం ఏ రీతిగా మన ద్వారా మహిమపరచబడుతుందో ఒక ఆధారంగా ఈ యొక్క అధ్యాయంలో మరి మనము చూడబోతున్నాం. ఓకే, మొట్టమొదటి వచనాన్ని ఎవరైనా చదవండి. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించడి. చాలు, గమనించండి. ఎప్పుడైతే ఆయన ఆ యొక్క జన సమూహంలో ఉన్నారో మరి అక్కడ సైనికులు, ఆ రోమా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సో వారి మధ్యలో ఇక పౌలు ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి అధికారిని అడిగారు, నేను ఒక విషయాన్ని చెప్పాలి, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పినప్పుడు, అలాగే అతను రోమా పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తి అని కూడా తను చెప్పి ఇక అప్పుడు ఆయన ఈ రీతిగా మాట్లాడతారు. అక్కడ ఎక్కువ శాతం మరి యూదులు ఉన్నారు కాబట్టి ఇక వారికి ఆయన హెబ్రీ భాషలో ఇట్లానేనని మనం ముందు అధ్యాయంలో ముందు వచనాన్ని చూస్తాము. అప్పుడు సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి అని ఇంకా ఆయన తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ పౌలు అంటే వారి నుంచి ఏదో సింపతి కోరి ఈ మాట చెప్పట్లేదు, లేక ఏదో చెప్పి అతను అక్కడి నుంచి తప్పించుకోవాలనే ఆలోచన కూడా అతనికి లేదు. అయితే ఈ యొక్క అవకాశాన్ని, వ్యతిరేకత కలిగినటువంటి సందర్భాన్ని కూడా దేవుని కోసం ఉపయోగించుకోవాలి, దేవుని నామానికి మహిమ కలగాలి. అలాగే మరి అతని యొక్క అనుభవం ఏంటో కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు ఆయన క్రైస్తవుడిగా మారాడు, ఎందుకు ఆయన అందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, సో ఎందుకు ఆయన ఆ రీతిగా జీవిస్తూ ఉన్నాడో అది కూడా ప్రజలకు తెలియాలి అనే ఒక విధానంలో ఆయన తన యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకోవడము స్టార్ట్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ మొదటి వచనము చదువుకున్నాం. రెండవ వచనం కూడా చూస్తే, అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగను,
కాబట్టి ఇప్పుడైతే ఆయన ఇంకా హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రారంభించారంటే యూదులందరికీ కూడా వారి మాతృభాష హెబ్రీ భాష కదండి. అలాగే పాత నిబంధన కూడా హెబ్రీ భాషలో వ్రాయబడింది. యూదులందరూ కూడా ఆ యొక్క హెబ్రీ భాషలోనే వారు ప్రార్థన చేసేవారు. కాబట్టి ఇక ఆ రీతిగా అక్కడ అందరూ ఉన్నారు. అంటే గ్రీకు మాట్లాడేవారు ఉన్నారు. అది అంతా కూడా మిక్స్డ్ గ్యాదరింగ్ ఉంది అక్కడ. ముఖ్యంగా ఇతను వ్యతిరేకించేవారు యూదులు కాబట్టి ఇతని మీద ఎవరైతే నింద మోపుతున్నారో ఇతడు దైవదోషం చేస్తున్నాడని, దేవాలయానికి విరుద్ధంగా మాట్లాడారని, ఇక ఆ రీతిగా ఇతని మీద నిందలు మోపుతున్నారు వారందరూ యూదులు కాబట్టి, హెబ్రీ భాష మాట్లాడేవారు కాబట్టి ఇతను కూడా ఒక్కసారిగా హెబ్రీ భాషలో అక్కడ మాట్లాడేటప్పటికీ అందరూ కూడా నిశ్శబ్దమయ్యారని అక్కడ చూస్తున్నాం. ఇంకా అందరూ కూడా పౌలు చెప్పే మాటలను ఆలకించడం మరి స్టార్ట్ అయింది. ఇంకా పౌలు ఆయన చెప్పడం ప్రారంభించారు. మరి 3 నుంచి 5 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి. మొదటిగా 3 to 5. కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. ఇందుని గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలనని అక్కడికి వెళ్ళుతుంది. ఓకే, చాలమ్మా. మొదటి 5 వచనాలు కనుక మనం చూసినప్పుడు ఒకప్పుడు పౌలు ఏ రీతిగా జీవించేవాడో ఆయన ఒక విధంగా తన సాక్ష్యాన్ని ప్రారంభించేశాడు. తన టెస్టిమనీ షేరింగ్ని ఆయన ప్రారంభించాడు. అందరూ అక్కడ ఉన్నారు. ఇంకా ఆయన ఎవరో చెప్పడం ప్రారంభించారు. సో ఆయన ఒక యూదుడిగా పుట్టినటువంటి వ్యక్తి. అలాగే ఆ దినాల్లో ఆయన గమాలీయేలు పాదాల చెంత ధర్మశాస్త్రమును అభ్యసించినటువంటి వ్యక్తి. గమాలీయేలు అన్నప్పుడు ఆయన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రబ్బీ, అంటే ఒక యూదుల బోధకుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర ఈయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక ఆయన ధర్మశాస్త్రముందు నిష్ఠయందు శిక్షితుడనై, ఓకేనా, అలాగే దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి అంటున్నారు. అంటే ధర్మశాస్త్రం విషయంలో చాలా నిష్ఠ కలిగి ధర్మశాస్త్రాన్ని చాలా అద్భుతంగా బోధించగలిగినటువంటి ఆనాటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూదుల మరి మత బోధకుడు అయినటువంటి గమాలీయేలు చెంత ఈయన ధర్మశాస్త్రం అభ్యసించారని చెప్తున్నారు. అంత మాత్రం కాదు, దేవుని యందు ఇతనుకున్నటువంటి ఆసక్తిని బట్టి ఏం చేశారని చెప్తున్నారు. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. అంటే ఏ రీతిగా ఆయన ఒకప్పుడు క్రీస్తులోకి రాక మునుపు ఆయన ఆ యొక్క యూదా మతం విషయంలో అతను ఒక విధమైనటువంటి మత ఛాందసవాదం అంటాం కదండి, రిలీజియస్ ఫెనాటిసిజం, ఓకే, లేక రిలీజియస్ ఫండమెంటలిజం అంటారు. అంటే కొంతమంది మతం విషయంలో చాలా ఇదిగా ఉంటారు. కాబట్టి ఇంకా ఆ మతం కోసం వాళ్ళు ఏదైనా తమ ప్రాణాలు అర్పించడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. లేకపోతే ఆ మతానికి ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే వారిని కూడా చంపేయడానికి కూడా వారు వెనుకాడరు. సో పౌలు అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి మరి ఆయన ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను అంటున్నారు కదా. మార్గము గమనించండి, ఇంత ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను. ఆ రోజుల్లో క్రైస్తవ్యాన్ని మతము అని పిలిచేవారు కాదు. క్రైస్తవం అనేది మతము కాదు. అదేంటండి, క్రైస్తవం అనేది ఒక మార్గము. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ వే. కాబట్టి మీరు బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవం మతం అని చూడరు. మతం అని చెప్పింది బయట వాళ్ళు, ఓకే. ఈ రోజు కూడా బయట వాళ్ళే కదా మీరు మతాన్ని పుచ్చుకున్నారు, మతాన్ని స్వీకరించారు అని ఈ రీతిగా మాట్లాడరు, కానీ కాదు. సో బైబిల్లో కూడా క్రైస్తవ్యాన్ని మార్గము అని సంబోధించడం జరిగింది, రైట్. సో మనం కూడా అలాగే మార్గమే అని పిలవాలి. సో పౌలు కూడా అక్కడ గుమికుడు ఉన్నటువంటి ఆ యూదులందరితో చెప్తున్నాడు కదా, ఎవరైతే ఈ మార్గంలో ఉన్నట్టు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే క్రైస్తవులుగా మారారో అటువంటి వారిని అసలు నేనే పట్టుకొని బంధించి, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా వాళ్ళని కొట్టి చెరసాలలో వేయించాను.
అంత మాత్రం కాదు, వాళ్ళు ఇంకా చనిపోయే వరకు కూడా నేను వాళ్ళని హింసించాను. అది నా బ్యాక్గ్రౌండ్. అంత మాత్రమే కాదు, అంటే ఈ ప్రాంతంలో, అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారండి? ఏ ఊర్లో ఉండి మాటలు చెప్తున్నారు చెప్పండి? యెరూషలేములో. ఎస్, యెరూషలేంలో. అంటే ఏ పట్టణంలో అయితే అతను ఈ గమాలియేలు పాదాల చెంత ధర్మశాస్త్రాన్ని అభ్యసించి ఇక మత నిష్ట కలిగి మతం కొరకు ఇక ఆయన ఈ రీతిగా క్రైస్తవులను అంటే యూదా మతాన్ని, ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఎవరు క్రైస్తవులుగా మారారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదులే. అంటే యూదా మతంలో ఉన్నవారే మరి క్రైస్తవులుగా మారారు. కాబట్టి ఆ యూదా మతాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి ఓకేనా, ఇతను ఒక నిష్ట కలిగిన యూదుడిగా ఉన్నాడు కాబట్టి, పరిసయుడిగా ఉన్నాడు కాబట్టి మనం దీన్ని ఫిలిప్పీ పత్రికలు కూడా చూడొచ్చు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్తారు. ఒకసారి అది కూడా త్వరగా చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4 నుండి ఒకసారి చదవండి. 4 నుంచి కావాలని ఏమంటే 6 వరకు. నేను శరీరమును ఆస్పాదం చేసుకొని వచ్చును. మరి ఎవడైనా శరీరమును ఆస్పాదం చేసుకొని దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయం పరిసయుడనై ఆసక్తి విషయము సంఘంను హింసించువాడనై ధర్మశాస్త్రం వల్లనే నీతి విషయము అనింద్యుడనై ఉంటెను. ఓకే, సో అది ఆయన బ్యాక్గ్రౌండ్. అంటే ఒకప్పుడు ఆ రీతిగా ధర్మశాస్త్రం విషయంలో పరిసయుడు, అంటే ఆ రోజుల్లో ఈ యూదుల్లో సుమారు ఒక 6 తెగలు ఉన్నారు. వారిలో ఈ పరిసయులు అనేవారు చాలా మతనిష్ట కలిగినటువంటి వారు. అంటే ఇక ధర్మశాస్త్రం ఎలా చెబుతుందో ఇంకా దానికి అలాగే వారు పాటించేవారు. ఆ రోజుల్లో 2 రకాల ధర్మశాస్త్రాలు కూడా వారు పాటించేవారు. ఒకటి రిటర్న్ లా, అంటే మనకు ఏదైతే మనకు మోషే ధర్మశాస్త్రం చెప్తున్నామో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రిటర్న్ లా. అట్ ద సేమ్ టైం దే ఆల్సో హ్యావ్ ఎ ఓరల్ లా, అంటే ఓరల్ ట్రెడిషన్స్ కూడా, అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి నోటి మాట ద్వారా ఎన్నో విషయాలు చెప్తూ మన పూర్వీకులు చెప్పేవారు కదా, మనకు కూడా అలాగా వారు ఈ పరిశీలన వారు ఏం చేసేవారంటేనండి, అలాగా ఈ మోషే ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడిందో వాటితో పాటుగా ఇంకా వారి యొక్క పూర్వీకులు, వారి యొక్క తల్లిదండ్రులు తరతరాల నుంచి ఏవైతే విషయాలు చెప్తూ వచ్చారో, మనం ఇలా ఉండాలి, మనం ఇవి చేయాలి, మనం ఈ ఆచారాలు పాటించాలి, ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు, ఈ సిద్ధాంతాలు అనుసరించాలని చెప్తూ వచ్చారో వాటిని మరి తూచ తప్పకుండా ఈ పరిసయులు అనుసరించేవారు. మరి పౌలు కూడా పరిసయుడిని నేను చెప్తున్నాడు కాబట్టి గట్టిగా ఆయన ఈ రీతిగా ఈ అన్ని సాంప్రదాయాలు కూడా మరి ఆయన పాటించినటువంటి వ్యక్తి. కాబట్టి మరి తిరిగి మనం ఇక్కడికి వద్దాం. సో ఆయన ఈ మొదటి 5 వచనాల్లో ఆయన ఒకప్పుడు ఏమై ఉన్నాడో, ఓకే, దాని గురించి వీళ్ళందరికీ గుమికూడినటువంటి వారికి, ఈ అల్లరి మూకకు, లేకపోతే యూదుల్లో ఎవరైతే అతన్ని చంపాలి, అక్కడే చంపేసేయాలి అనే ఒక కక్షతో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ తన గతం ఏంటో తెలియాలి. అంటే అసలు ఎందుకు ఈయన క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు, ఎందుకు ఈయన అనేక ప్రాంతాలకు వెళ్తూ ఇలా చేస్తున్నాడో, ఆయన ఏదో ఊరికనే ఇలా చేయట్లేదు. అయితే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు ఒకప్పుడు ఈయన కూడా క్రైస్తవుని హింసించిన వాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఇతన్ని హింసించాలనుకుంటున్నారో ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా అదే కదండి. ఇతను కూడా అలాగే ఆ పని చేసిన వాడే కదా. కాబట్టి ఈ మొదటి 5 వచనాల్లో తన పాస్ట్ ని ఆయన చెప్పారు. తన పాస్ట్ గురించి ఆయన చెప్తున్నారు. ఇక నెక్స్ట్ 6వ వచనం నుండి 11 వరకు చదవండి ఎవరైనా ఒకరు. 6 నుండి 11 దాకా. As I was on the road nearing Damascus about noon, a very bright light from heaven suddenly shone around me. I fell to the ground and heard a voice saying to me, Saul, Saul, why are you persecuting me? Who are you, sir? I asked. And he replied, I am Jesus of Nazareth, the one you are persecuting. The people with me saw the light but didn't hear the voice. I said, What shall I do, Lord? And the Lord told me, Get up and go into Damascus, and there you will be told all that you are to do. I was blinded by the intense light and had to be led into Damascus by my companions. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, 6 to 11 మనం చదువుకున్నాం. 6 నుండి 11 దాకా చదువుకున్నాం. ఇప్పుడు తన టెస్టిమనీలో నౌ హీస్ టాకింగ్ అబౌట్ హిస్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఇప్పుడు దాకా తన పాస్ట్ గురించి, అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాడో అది చెప్పారు.
తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఎలాగ ఈ యేసుక్రీస్తు ప్రభుని ఆయన అంగీకరించాడో, ఓకే, ఆ అద్భుతమైన సన్నివేశం ఎలా జరిగిందో చెప్తూ వచ్చారు. ఇదిగో ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వారిని నేను ఇదివరకే బంధించాను, పట్టుకున్నాను, కొట్టాను, ఓకే, ఇంకా వాళ్ళని చనిపోయేంత వరకు హింసించాను. ఇంకా ఈ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఇంకా క్రైస్తవులుగా మారడానికి వీలు లేదు, ఓకే, ఆ యేసును అంగీకరించడానికి వీలు లేదు. ఇక మన మతాన్ని విడిచిపెట్టి ఇంకా వేరే మతానికి వెళ్తారా అనే మతనిష్టతో ఇంకా ఏం చేశారండి ఆయన ఆనాడు ఈ ప్రధాన యాజకుల దగ్గర పత్రాలు, రికమెండేషన్ లెటర్స్ అని కూడా తీసుకొని ఇక వేరే ప్రాంతాలకు కూడా, ఈవెన్ సుదూరమైన ప్రాంతానికి దమస్క్ వరకు కూడా వెళ్ళి, డెమాస్కస్ వరకు కూడా వెళ్ళి, ఈవెన్ అక్కడ కూడా ఇంకా క్రైస్తవులు ఉన్నారని విని మరి ఆ ప్రాంతంలోని వారిని కూడా పట్టుకొని బంధించి, ఓకే, వారిని కూడా ఇలా శిక్షించాలనే ఉద్దేశంతో ఇక ఆయన ఈ పని చేస్తున్నప్పుడు ఎవరు కూడా తను అడ్డుకోకూడదు కదా, మరి దానికి ఎవరొకరి యొక్క సిఫారసు, రికమెండేషన్ ఉండాలి కదా. అందుకని ఈ యూదుల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దల దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకొని ఆయన అక్కడికి వెళ్తూ ఉన్నారు. మనకు తెలుసు ఆ విషయం. ఇంతకు ముందే మనము 9వ అధ్యాయంలో మనం చూసాం. అంటే ఏ రీతిగా మొట్టమొదటిగా పౌలు ఆ దమస్కుకి వెళ్తున్నప్పుడు, డెమాస్కస్కి వెళ్తున్నప్పుడు ఆన్ ద వే, ఇక దగ్గరలో, ఓకే, ఆ పట్టణానికి దమస్కుకి చాలా దగ్గరలో ఉంటాడు. అయితే ఇక అక్కడ మరి ప్రభు ఏ రీతిగా ఆకాశంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు చేత పౌలుని దర్శించడం జరుగుతుంది. ఆ వెలుగును చూచి మరి తనకి కనుచూపు కూడా పోయి కింద పడడం జరుగుతుంది. అలాగే దేవుని యొక్క స్వరాన్ని ఇతడు వినడం కూడా జరుగుతుంది. ఓకే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు అనే విషయం ఇతడు వింటాడు. తర్వాత ప్రభువా నీవు ఎవరు అని ఈయన అడిగినప్పుడు, ఇదిగో నీవు హింసిస్తూ ఉన్న యేసుని నేనే. వాస్తవంగా ఇతనేమి యేసుని డైరెక్ట్గా హింసించలేదు, కానీ యేసయ్య ప్రజలను లేక యేసయ్యకు చెందినటువంటి వారిని, విశ్వాసుల్ని హింసిస్తున్నారు. కాబట్టి మరి విశ్వాసులను హింసిస్తే అది ఎవరిని హింసిస్తున్నట్టు లెక్కండి? ప్రభుని హింసిస్తున్నట్టు లెక్క. కాబట్టి అందుకే ప్రభు అన్నారు, నీవు హింసించుచున్న యేసును నేను అని చెప్పారు. అప్పుడు ఇంకా ఒక్కసారిగా మరి ప్రభు చెప్పినట్టుగా, ఇదిగో నీవు దమస్కుకు వెళ్ళు, అక్కడ ఏం చేయాలో, ఓకేనా, అది నీకు తెలియపరచబడుతుంది అని. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే దమస్కు మార్గంలో హీ హ్యాస్ రిసీవ్డ్ ది రెవల్యూషన్ ఆఫ్ జీసస్. అంటే యేసుని గూర్చిన ప్రత్యక్షత అక్కడ ఆయన పొందుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో, ఓకేనా, అక్కడ మరి అతనికి ఒక విధమైనటువంటి కనువిప్పు, ఒక విధమైనటువంటి జ్ఞానోదయం, ఒక విధమైనటువంటి గొప్ప ప్రత్యేకమైన అనుభవం ఆ దమస్కు మార్గంలో పౌలు పొందుకోవడం జరుగుతుంది. సో ఇక ఆ అనుభవమే అతని జీవితాన్ని మార్చివేసింది. ఎన్కౌంటర్ విత్ జీసస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్. కాబట్టి అది మన జీవితాల్లో కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఓకే, సో మరి ఒకప్పుడు మనం ఎలా ఉన్నా సరే, మన గతం ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే మరి మనం కూడా ప్రభువుని ముఖాముఖిగా దర్శించుకుంటామో, లేక ప్రభువే మనల్ని దర్శిస్తారో, ప్రభు మనతో మాట్లాడతారో, ఇక ఆ రోజు నుండి మన జీవితం మారిపోతుంది. ఇక ఆ రోజు నుండి మన హృదయం మారిపోతుంది. ఇక ఆ రోజు నుంచి మనం ఆలోచించే ఆలోచన విధానం, మన థాట్ ప్యాటర్న్ మారిపోతుంది. మన బిహేవియర్, మన ప్రవర్తన మారిపోతుంది. మన క్యారెక్టర్, మన గుణం మారిపోతుంది. మన యొక్క పర్స్పెక్టివ్, మన యొక్క వరల్డ్ వ్యూ, ఇక మనం కంప్లీట్ అవర్ వరల్డ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే విత్ ది ఎన్కౌంటర్ విత్ జీసస్, ప్రభుతో అటువంటి ఒక ముఖాముఖి అనుభవాన్ని ఎప్పుడైతే పౌలు పొందుకున్నాడో, మరి ఆయన జీవితం మారింది. సో నౌ హీస్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చూడండి ఏ రీతిగా ప్రభువు నన్ను దర్శించాడు. ఓకే, ప్రభువు ఏ రీతిగా ఆ వెలుగుని చూచాడు, అలాగే ఆయన స్వరాన్ని కూడా ఆయన వినడం జరిగింది. రైట్, అవి రెండు కూడా మన జీవితాల్లో కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. రైట్, మరి మనం కూడా ప్రభుతో అటువంటి వ్యక్తిగత సంబంధం, ఇట్ టాక్స్ అబౌట్ ఎన్కౌంటర్ విత్ జీసస్, టాక్స్ అబౌట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుతో మనకు ఉండవలసినటువంటి ఆ యొక్క వ్యక్తిగత సహవాసం గురించి మరి ఇది తెలియజేస్తుంది. రైట్, వెన్ యూ ఎన్కౌంటర్ జీసస్, వాట్ హ్యాపెన్స్? అవర్ ఎంటైర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మన యొక్క జీవితం అంతా కూడా మార్చబడుతుంది. ఓకేనండి, అంటే మన జీవితాన్ని మార్చే దేవుడు ఆయన.
మన జీవితాన్ని మార్చే ప్రభు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు, లేక క్రైస్తవం అంటే ఇది ఏదో మనము వేరే మతంలోకి మారడం కాదండి. మన మనసు మారుతుంది, అలాగే మన జీవితం మారుతుంది, మన బ్రతుకు మారుతుంది, మన హృదయం మారుతుంది. నేను చెప్పినట్టుగా మన ప్రవర్తన, మన గుణం, ఎవ్రీథింగ్ షాల్ బి ట్రాన్స్ఫార్మ్. అది ఇక్కడ పౌలు జీవితంలో జరుగుతుంది. ఇక తర్వాత 12 నుంచి 16 దాకా చదవండి ఎవరైనా ఒకరు. అంతటా ధర్మశాస్త్రం చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా, ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచితిని. అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తం తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఎందుకు కనుక నీవు తడువు చేయటందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడుగవేసుకొనమని చెప్పాను. రైట్, 12 నుంచి 16 దాకా చదువుకున్నాం. ఇక్కడ మరి ప్రభు ఎప్పుడైతే ఇక ఆ దమస్కు మార్గంలో మరి సౌలుతో దేవుడు మాట్లాడి మరి ఆయనకు ఒక విధంగా దర్శనం ఇచ్చి అలాగే ఆయన స్వరాన్ని వినిపింప చేశాడో, ఇక తర్వాత మరి అట్ ద సేమ్ టైం మరి ఆయనకు చూపు కూడా పోయిందని, గుడ్డివాడయ్యాడని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక తర్వాత ఆయన దమస్కులోకి వెళ్ళిన తర్వాత అయితే ఎప్పుడైతే చూసారో దేవుడు ఇక్కడ సౌలు జీవితాన్ని మార్చాడో, ఇక నెక్స్ట్ ఆయన ఏం చేయాలి తన జీవితంలో మరి ఒక అద్భుతాన్ని కూడా పొందుకోవడానికి, అలాగే ఇక దాని తర్వాత అతడు ఏం చేయాలో కూడా తెలియపరచడానికి దేవుడు ఇంకొక వైపు దమస్కుకి ఇటువైపు ఏమో పౌలు యొక్క జీవితం మారుతూ ఉంది. ఇక ఈయన మారిన తర్వాత ఇక నెక్స్ట్ ఇతడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తన జీవితంలో, ఓకేనా, మరి ఎటువంటి మరి జీవితాన్ని జీవించాలో ఎవ్రీథింగ్ దేవుడు ఇప్పుడు అతనికి బయలుపరచడానికి ఇంకొక భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తనే అననీయాస్. ఓకే, అయితే దేవుడు మరి అతనికి కనబడి, ఇదిగో నీవు పలానా చోటుకు వెళ్ళి అక్కడ సౌలు అనే వ్యక్తి ఉంటాడు, నీవు అతని కొరకు ప్రార్థన చేయాలి, అతనికి కనుదృష్టి వస్తుంది. అంత మాత్రమే కాదు, తర్వాత అతను ఏం చేయాలో కూడా నేను చెప్తాను, నువ్వు వెళ్ళి ఈ మాటలు అతనితో చెప్పమని చెప్పినప్పుడు మరి అననీయ వచ్చి, ఎప్పుడైతే తను దమస్కు వెళ్ళడం జరుగుతుందో అననీయ వచ్చి అతన్ని కలుసుకొని అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతను చూపు కూడా దృష్టి కూడా పొందుకుంటాడు. ఇక తర్వాత అతడు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు చూడండి. 14 వచనం చూస్తే, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును అతని నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఓకే, దేవుడు ఇతన్ని ఎందుకు నియమించి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని అననీయ ద్వారా ఇతడు తెలియచేస్తున్నాడు. చాలా చక్కని మాటలండి అవి. 15 కూడా మీరు చూస్తే వర్స్ 15 ఆల్సో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయనను తన దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుని చూడడానికి, ఆయన నోటి మాట వినడానికి, ఓకేనా. తెలుసుకొనుటకు, చూచుటకు, వినుటకు, వీలైతే మీరు ఆ 3 వర్డ్స్ కూడా అండర్లైన్ చేసుకొని తర్వాత కూడా ఆ మాటలు మీరు ధ్యానించండి. చాలా లోతైనటువంటి మాటలు. అంటే ఇప్పుడు పౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఇక ఇది తర్వాత ఎదు మొదలుకొని ఏం చేయాలైనా, ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో అక్కడ ఉంది. తర్వాత నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. అదండి, అది కూడా చాలా అద్భుతమైన మాట. 15లో ఉన్న మాట, నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. అంటే నువ్వు ఏదైతే చూచావో సౌలు, ఏదైతే నువ్వు విన్నావో, నువ్వు ఎవరిని చూచావు, ఎవరి మాటలు విన్నావు, ఎవరి దర్శనాన్ని పొందుకున్నావు, ఎవరి స్వరాన్ని విన్నావు అంటే దేశయ స్వరాన్ని, యేసయ్య యొక్క ముఖ దర్శన భాగ్యం నువ్వు చేసుకున్నావు, అలాగే యేసయ్య యొక్క స్వరాన్ని విన్నావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇది నీలోనే పెట్టుకోకుండా ఇప్పుడు నువ్వు సకల మనుష్యుల ఎదుట
నీవు దీనిని ఇది ఇతరులకి నువ్వు సాక్షివై ఉండాలి. మామూలుగా సాక్షులు అంటారు కదండి, మన ఈ లీగల్ టెర్మినాలజీలో విట్నెస్ అంటారు కదా. సాక్షులు అన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, మరి దాన్ని కోర్టులో జడ్జి గారి ముందు చెప్పడానికి కొంతమందిని సాక్షుల్ని అడుగుతారు. అంటే ఆ సంఘటన జరిగేటప్పుడు మేము అక్కడ ఉన్నామండి, మేము అది చూసాము, ఓకేనా, ఇలా ఇలా జరిగిందని వాళ్ళు నేరేట్ చేయడానికి జడ్జి ముందు. ఓకే, సాక్షులు అంటే ఎవరంటే ఆ యొక్క సన్నివేశాన్ని అక్కడే ఉండి వాళ్ళు వాళ్ళ కన్నులారా చూచి వాళ్ళ చెవులారా విన్నటువంటి వారు. ఓకే, ఇప్పుడు పౌలు క్రీస్తు కొరకు సాక్షి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొద్ద నుంచి ఆయన నేరుగా విన్న వ్యక్తి, క్రీస్తుని నేరుగా ఆ క్రీస్తు యొక్క మహిమను చూచిన వ్యక్తి అనే అర్థం. అలాగే ఆ క్రీస్తు యొక్క స్వరాన్ని కూడా విన్న వ్యక్తి అనే అర్థం. కాబట్టి ఇతడు కన్నాడు, అలా విన్నాడు. సో విన్న వాటిని, కన్న వాటిని, ఏదైతే చూచాడో చూచిన వాటిని గురించి, అలాగే విన్న వాటిని గురించి ఏం చేయాలి? ఇతడిగా సకల మనుష్యులకు సాక్షిగా ఉండాలి. ఈ సకల మనుషులు ఎవరు అని కనుక ఆలోచిస్తే మీరు ఒక్కసారి వెనక్కి రండి, 9వ అధ్యాయానికి ఒకసారి రండి. అక్కడ అననీయాకుడు ఎవరు ఆ సకల మనుషులు అనేది డీటెయిల్ గా కూడా అక్కడ మనం ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయానికి రండి. ఇదే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం. చదవండి ఎవరైనా తీసిన అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆ సకల మనుషుల ఎదుట అంటే ఎవరు ఎవరెవరు ఉన్నారు అందులో? అన్ని జనులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దేవుడు వీరి ఎదుట ఆయన కొరకు సాక్షిగా అతన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఓకే, సాక్షి అన్నప్పుడు 2 అర్థాలను చెప్పాను. ఒకటి, ఎవరైతే విన్నారో చూశారో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పడం. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రభు ఇతనికి ఎందుకు ఆ యొక్క దర్శనం ఇచ్చారు, ఎందుకు ఆయన స్వరాన్ని వినిపింప చేశారు అంటే ఇప్పుడు ఆయనకు ఇతడు సాక్షిగా ఉండుట కొరకు, అతని కొరకు ఇతడు సాక్షిగా ఉండుట కొరకు అంటే జీవితాంతం అంతా కూడా ఇక దాన్ని ఇతరులకు ఇతడు తెలియచేయాలి, ఇతరులకి వినిపింప చేయాలి. అందరి ఎదుట, వారు యూదులైనా అన్యజనులైనా చివరికి రాజులైనా, పరిపాలనలో ఉన్నటువంటి వారైనా, అఫీషియల్స్ అయినా, రూలర్స్ అయినా, కింగ్స్ అయినా, వారి ఎదుట కూడా భయపడకుండా ధైర్యంగా మరి క్రీస్తు గురించి ప్రకటించాలి. అది మొదటి అర్థం సాక్షి. రెండవ అర్థం ఏంటంటే మామూలుగా దానికి ఆ సాక్షికి మరి మూల పదంలో గ్రీక్ భాషలో మార్టూరియోన్ అనే ఒక పదం ఉపయోగించారు. దానికి అర్థం ఏంటంటే హతసాక్షి. ఆ మార్టూరియోన్ అనే గ్రీక్ వర్డ్ నుంచి మనకు మార్టైర్ అనే ఇంగ్లీష్ వర్డ్ వచ్చిందన్నమాట. అంటే దానికి అర్థం హతసాక్షి. అంటే రెండవదిగా అవసరమైతే క్రీస్తు కొరకు హతసాక్షిగా కూడా మారడానికి, అంటే తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా అతడు సిద్ధంగా ఉండాలి అని అర్థం. అర్నియా వచ్చిదిగో నీవు క్రీస్తు కోసం సాక్షిగా ఉండాలి అని చెప్పినప్పుడు 2 అర్థాలు. జీవితాంతం కూడా క్రీస్తు గురించి అతడు అనేకులకు, రాజులకు, అన్యజనులకు, యూదులకు, మరి అందరికీ ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఏది ప్రకటించాలి? తను ఏదైతే విన్నాడో, ఏదైతే చూచాడో అదే ప్రకటించాలి. అంతే కదండి. మనం కూడా సాక్ష్యం ఇతరులకు చెప్తున్నామంటే ఏంటంటే మనకేదో తెలియని విషయాల గురించి చెప్పడం కాదు, మీరు ఏదైతే అనుభవించారో, వాట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఓకే, దట్ యు షేర్ విత్ అదర్స్. దట్స్ ఇట్. చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యో నేను ఇతరులతో పంచుకోవడానికి నాకు కొంచెం కష్టం అండి, నాకు ఆ లాంగ్వేజ్ నాకు సరిగ్గా తెలియదు, లేకపోతే నాకు ఆ భాష ఎలా చెప్పాలో నాకు తెలియదు, ఓకేనా, నాకు ఎక్కువ బైబిల్ గురించి నాకేం పెద్దగా తెలియదు, నాకేమి బైబిల్ నాలెడ్జ్ ఏమీ లేదు అనుకుంటారు. కానీ నో, రైట్, మనకేమీ బైబిల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు క్రీస్తు కోసం సాక్షులుగా ఉండడానికి. అసలు సాక్షి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడే చెప్తున్నాను కదండి, మీరు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో, ఓకే, మరి దాని విషయమై మీరు ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారు. అంటే మీరు వ్యక్తిగతంగా ఏదైతే అనుభవించారో మీ జీవితంలో, క్రీస్తు ఎటువంటి కార్యం చేశాడో మీరు దాని గురించి తనకు చెప్తారు. అంతే, దట్స్ ఇట్, దట్ ఈస్ ద టెస్టిమనీ. ఓకే, అందుకే యోహాను కూడా ఒక మాట అంటారు చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్లీజ్ రీడ్ 1 John 1:1.
మొదటి యోహాను 1:1. జీవవాక్యంను గుర్చినది ఆ, ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటుము కన్నులారా ఏది చూచెను ఏది నిదానించి కనుగొంటిము మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియచేయుచున్నాను. రైట్. వీలైతే మీ దగ్గర పెన్ ఉంటే కనుక అక్కడే బైబిల్లో అండర్లైన్ ఆర్ సర్కిల్ ద వర్డ్స్, లేకపోతే పక్క నోట్బుక్ అనుకుంటే ఈ పదాలు రాసుకోండి. వింటిమో అనేది ఒకటి, చూచితిమో అనేది ఒకటి, కనుగొంటిమో అనేది ఇంకొకటి, తాకి చూచెను అని ఆ 4 వర్డ్స్ 4 పదాలు కూడా వీలైతే అండర్లైన్ చేయండి, లేదంటే సర్కిల్ చేయండి. ప్రక్క నోట్బుక్ అనుకుంటే వాటి రాసుకోండి. తర్వాత కూడా మీరు వీటిని ధ్యానించండి. ఇక్కడ యోహాను పత్రిక రాస్తూ చెప్పిన మాటలు అనమాట. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది విన్నామో, అంటే వ్యక్తిగతంగా మేము యేసుక్రీస్తు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాల దగ్గర ఉండి వ్యక్తిగతంగా ఆయన ఏది చెప్పాడో అది మేము పక్కనే ఉండి విన్నాము. అలాగే కన్నులారా మేము చూచాము, అలాగే మేము నిదానించి కూడా కనుగొన్నాము. మా చేతులు కూడా అవి వాటిని తాకి ఉన్నాయి. అంటే మేము దానిని ప్రాక్టికల్గా మా యొక్క జీవితంలో అనుభవించాము. మేము ఒక అనుభవాన్ని పొందుకున్నాము. వీ హ్యావ్ రిసీవ్డ్ ఆర్ వీ హ్యావ్ గెయిన్డ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఓకే, విత్ గాడ్, లేక విత్ జీసస్, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనండి. సో కాబట్టి దట్ ఈస్ ది ఎన్కౌంటర్, ఓకే, ఎక్స్పీరియన్స్ అని మనం పిలుస్తాం. సో కాబట్టి అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద టెస్టిమనీ ఆర్ టెస్టిఫైయింగ్. ఇప్పుడు మనము సాక్ష్యం ఇవ్వడము అన్నప్పుడు, లేక క్రీస్తు కోసం సాక్షిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే అదే అనమాట. మనం ఏదో కొత్త కొత్త విషయాలు చెప్పడం కాదు, ఓకే, లేక ఎవరో చెప్పిన మనం విని మనం ఇంకొకరికి చెప్పేది కాదు. ఓకే, ఏంటి అంటే నీ జీవితంలో దేవుడు నిన్ను ఎలా రక్షించాడు, నీ జీవితంలో దేవుడు తనను తాను ఎలాగ నీకు ఆయన బయలుపరుచుకున్నాడు, నీతో ఆయన ఏం మాట్లాడారు, నీ జీవితాన్ని ఎలా మార్చాడు ఆయన, నీ జీవితంలో పలానా పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పుడు ఎలాగ ఆయన జోక్యం చేసుకున్నాడు, ఎలాగ ఆయన పరిస్థితులు ఎలాగ మార్చేశాడు, నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఎలాగ దేవుడు జవాబిచ్చాడు, నీవు ఒక అనుమానంలో ఉన్నప్పుడు, లేకపోతే నీకు ఒక డౌట్ ఉన్నప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడి ఆ డౌట్ని దేవుడు క్లారిఫై చేశాడు. ఓకే, నీకు ఒక విషయం మీద అవేర్నెస్ అండర్స్టాండింగ్ లేనప్పుడు, నీవు వాక్యం చదువుతున్నప్పుడు లేక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఎలాగ ఆ విషయాన్ని ఒక అవేర్నెస్ నీకు దేవుడు ఇచ్చాడు, ఒక అండర్స్టాండింగ్ దేవుడు ఇచ్చాడు, నీలో ఉన్న భయాన్ని ఎలా దేవుడు తీసివేశాడు. నీవు కొన్ని విషయాల గురించి చింతిస్తున్నావు, వర్రీ అవుతున్నావు. అయితే దేవుడు నేను దర్శించి నీలో ఉన్నటువంటి ఆ వరీని ఎలా దేవుడు తీసేశాడు. కొన్ని విషయాల గురించి, నీ ఫ్యూచర్ గురించి నువ్వు చాలా భయపడిపోతున్నావు. అయితే దేవుడు నేను ఒకనొక సందర్భం దర్శించి నీవు భవిష్యత్తు గురించి ఇంకా భయపడవలసిన పనే లేదు అని దేవుడు ఎలాగా నీకు అభయం ఇచ్చాడు, ఎలా దేవుడు నీతో మాట్లాడాడు. అర్థమవుతుందండి? ఇలాగా డైలీ లైఫ్లో ప్రాక్టికల్గా మన జీవితంలో దేవుడు ఎలాగ మనల్ని సంధిస్తూ ఉన్నాడో, దర్శిస్తూ ఉన్నాడో, ఇంటర్వ్యూన్ అవుతూ ఉన్నాడో, కొన్ని పరిస్థితుల్లో ఆయనే వెనకుండి అన్ని నడిపిస్తున్నాడో, ఇవి మనం అనుభవిస్తూ ఈ విషయాల్ని ఇతరులకు మరి మనము చెప్పాలి. దట్ ఈస్ ద టెస్టిమనీ ఆర్ టెస్టిఫైయింగ్, రైట్? సో కాబట్టి ఎందుకంటే పౌలు ఆ రీతిగానే ఏదైతే ఆయన వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాడో, విన్నాడో, చూచాడో అవే చెప్పాడు కదండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ పెద్ద జన సమూహానికి, ఆ అల్లరి మూకకు, ఓకే, అక్కడ అతన్ని ఎదిరించేవారు, కొట్టినటువంటి వారికి, ఇంకా అవసరమైతే అక్కడే అతన్ని చంపేయాలనుకున్న వారికి ఆయన విషయాలని ప్రకటిస్తున్నారు. రైట్? హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ. ఓకే, సో అది అండి ఆయన యొక్క టెస్టిమనీ. సో ప్రభువుకి ఆయన విధేయత చూపించడం ద్వారా హౌ హిస్ లైఫ్ ఇస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. సో దెర్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఒబీడియన్స్ అనే విషయం ఇక్కడ మరి మనం చూస్తున్నాం. ఓకే, తర్వాత ఎవరైనా ఒకరు మరి మైక్ ఆన్ చేసుకుని చదవండి 17 నుండి 21 దాకా. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. తిరిగి అపోస్తుల కార్యాలకు వద్దామండి. అపోస్తుల కార్యాలు 22 17 నుంచి 21 దాకా. ఓకే రైట్. సారీ
అపోస్తల కార్యం 5వ అధ్యాయం. ఓకే. ఓకే. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరగా యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాడు. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచు ఉంటునని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పితిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. రైట్, థ్యాంక్ యూ. గమనించండి, ఈ 17 నుండి 21 దాకా చదువుకున్నాం. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే, ఇక్కడ మీరు హెడ్డింగ్ చూస్తున్నారుగా స్లైడ్ మీద, గాడ్స్ పర్పస్ ఇన్ టెస్టిమనీ. అతను దేవునికి సాక్ష్యం ఇవ్వడంలో, మరి సాక్షిగా ఉండుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఇక్కడ మరి మనం గమనించవచ్చు. మరి ఆయన చెప్తున్నారు తన సాక్ష్యాన్ని, లేక తన ఏ రీతికి ఎటువంటి అనుభవాన్ని పొందుకున్నాడో చెప్తున్నారు కదండి. ముఖ్యంగా మరి మనం ఆ 17వ వచనాన్ని చూసినప్పుడు 16లో, నీవు తడవు చేయక నీవు అంతటి నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచితిని. కాబట్టి యెరూషలేములో ఏం జరిగిందో, ఒకప్పుడు యెరూషలేములో ఆయన క్రీస్తుని ఎరగక మునుపు, అంటే ఆ క్రీస్తుని అంగీకరించక మునుపు ఏ రీతిగా మతనిష్టగా ఉండి క్రైస్తవ సంఘాన్ని, విశ్వాసులను హింసించాడో, యెరూషలేములో ఎలా ఉందో తన జీవితం ఒకప్పుడు చెప్పాడు. తర్వాత దమస్కుకి వెళ్ళేటప్పుడు ఏ రీతిగా తన జీవితం మార్చబడిందో చెప్పాడు. తిరిగి యెరూషలేంకి వచ్చిన తర్వాత దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఏ రీతిగా అతడు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో, అంటే అది ఒక ఆత్మీయమైనటువంటి అనుభవం కదండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వన్ కెన్ హ్యావ్. ఏంటి అంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడనై ప్రభువుని చూచితిని. ఎస్, సో దేవుడు అద్భుతమైనటువంటి ఒక దర్శనం పౌలు గారికి ఇచ్చారు. ఓకే, నాట్ ఓన్లీ టు పాల్, దేవుడు అది మనకు కూడా ఇవ్వగలడు. మనం కూడా దేవునికి విధేయత చూపించినప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇక దేవుడు మనల్ని దర్శించడానికి, తన చిత్తాన్ని బయలుపరచడానికి దేవుడు అనేక విధాలుగా మనం దర్శిస్తాడు కదండి. అలాగా అందులో ఒకటి ఆ దర్శనంలో మరి అతడు దేవుణ్ణి చూచినట్టుగా అతడు చెప్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, దాని తర్వాత మనం చూస్తే ప్రభు ఏం చెప్పారు, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అంటే ఏ రీతి అతను క్రీస్తుకి ఒక సాక్షిగా ఉన్నాడు. ప్రభువే అతన్ని అందుకొరకే పిలుచుకున్నాడు, సాక్షిగా ఉండుట కొరకు. ఓకే, అయితే మరి అన్ని చోట్ల కూడా మరి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని అందరూ అంగీకరించలేదు. ఓకే, సో కొందరు దాన్ని అంగీకరించారు, కొందరు దాన్ని అంగీకరించలేదు. ముఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు మరి అప్పుడు అంగీకరించలేదు. అయితే ఇప్పుడు కూడా వారు అక్కడ ఆయన సాక్ష్యాన్ని అంగీకరించలేదు. అందుకు నేను చెప్తున్నాను అందరితో, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీయందు విశ్వాసముంచు వారిని నేను చెరసాల్లో వేయిచు కొట్టుచు ఉంటిని, వారికి బాగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటేనని చెప్పితిని. చూసారా, మనం ఇది అర్థం చేసుకోవాలంటే 7వ అధ్యాయానికి వెళ్ళాలి. 7వ అధ్యాయంలో మనం చూసాం కదండి, ఇది అపోస్తలుల కార్యాల్లో స్టెఫను యొక్క మరణం. ఆయన ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడు మరి ఆయన ఏ రీతిగా క్రీస్తు గురించి యూదులకు సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి వారికి కూడా అక్కడ చాలా కోపంతో, ఎలాగంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పౌలు ఏ సిచ్యువేషన్లో నిలబడి వాళ్ళందరితో ఆ అల్లరి మూకతో అతన్ని కొట్టి
చంపాలనుకున్న వారికి చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ స్టెఫన్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆయన కూడా మరి క్రీస్తు గురించి చెప్పిన తర్వాతే మరి అతన్ని హింసించి మరి ఊరు వెలుపలకు తీసుకుని అతను ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపారు. ఆ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఈ ప్రధాన యాజకులు ముఖ్యమైన వాళ్ళు కొందరు ఉంటారు. ఓకే, వారు అతను కొట్టే సమయం ముందు వారు పైన వేసుకునేటటువంటి ఆ యొక్క నిలువు టంగిని, ఆ వస్త్రాన్ని తీసి పక్కన పెడతారు. ఆ పెట్టిన వస్త్రాల దగ్గర ఎవరున్నారంటే ఇక్కడ పౌలు ఉన్నాడు అనమాట. అంటే దానికి చెప్పాలంటే ఆ మరణాన్ని కూడా అతడు అక్కడ సమ్మతించాడు, ఒప్పుకున్నాడు. అవును, స్టెఫన్ని చంపేయాలి. ఓకే, అని ఇతను కూడా తన సమ్మతాన్ని తెలిపిన వ్యక్తి. ఈ రీతిగా క్రైస్తవులని ఎంతో మందిని, ఒక్క స్టెఫన్ కాదు ఎంతో మందిని అతడు చంపినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ విషయాన్ని వీళ్ళందరితో, ఎందుకంటే వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అతను స్వార్థ చెప్తూ ఉంటే, బాబు ఒకప్పుడు నేను కూడా ఇలాగే వ్యతిరేకించాను, ఈ స్టెఫన్ చంపినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను అని ఇవన్నీ కూడా వాళ్ళతో అక్కడ ఆయన చెబుతూ ఉన్నారు. అవన్నీ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు అతనికి ఏం చెప్పారు, 21 రోజులు చెప్పారు కదా, అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదని నాతో చెప్పాను. కాబట్టి దేవుడు ఏ రీతిగా అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడు, గాడ్స్ పర్పస్ ఏంటో, ఓకే, అది ఇక్కడ అతను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేనైతే అంటే ఆయన అటు సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులకు క్రీస్తు గురించి ప్రకటించారు. ఎప్పుడైతే వారు అతను చెప్పిన సాక్ష్యాన్ని తృణీకరించారో అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇక నేను అన్యజనుల యొద్దకు వెళ్తాను. ఎందుకంటే ప్రభు చెప్పారు అతనికి, ఇదిగో నీవు వెళ్ళుము, నీవు దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదును అని నాతో చెప్పాను. అందుకే పౌలు కూడా ఏం చేశారంటే, మనము 18వ అధ్యాయంలో చూస్తాం, ఆయన సమాజ మందిరంలో మరి వారికి సువార్త చెప్తున్నప్పుడు ఎవరైతే అతన్ని వ్యతిరేకించారో అప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు, అది మీకు చదివి వినిపిస్తానండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో చూసినప్పుడు 6వ వచనం ఒకసారి చదువుతారు, ఎవరైనా తీసిన వారు. 23. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి. అవును, ఇంకా ఎప్పుడైతే 18. చాలండి, థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఇంకా ఆ యూదులు అతని చెప్పిన సాక్ష్యాన్ని అంగీకరించకుండా ఉంటూ ఉన్నారు, సరే ఇక నేనైతే మీకు ప్రకటించాను, ఇక దీనికి మీరే బాధ్యులు, మీరే ఉత్తరవాదులు, ఇక నుంచి నేను అన్యజనుల యొద్దకు వెళ్తాను. ఎందుకంటే అది ప్రభు అతనికి చెప్పడంతో ఆ యొక్క నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాగున దేవుడు అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు అతను దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలో ఇక్కడ ఆ యొక్క పర్పస్ ని మరి మనం చూస్తూ ఉన్నాం. గాడ్స్ పర్పస్ ఇన్ టెస్ట్ మనీ అనే టైటిల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడైతే మరి ఆయన సొంత ప్రజలు అంటే యూదులు తిరస్కరించారో, మరి దేవుడు మరి అతన్ని అన్యజనుల మధ్య కూడా చాలా అద్భుతంగా దేవుడు అతన్ని వాడుకున్నారు. అంటే ఒక విధంగా అతనికి ఒక ద్వారము మూయబడినప్పటికీ దేవుడు మరొక ద్వారాన్ని ఆయన కొరకు తెరిచాడు. అంతే మన జీవితాల్లో కూడానండి, ఒక్కొక్కసారి ఈ ద్వారం మూయబడింది, మనకి ఇంకా ఏ అవకాశము లేదు అని అనుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మన కొరకు ఇంకొక ద్వారాన్ని దేవుడు తెరిచే దేవుడు. పౌలు జీవితంలో దేవుడు అది చేశాడు. ఇక తర్వాత దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన కొరకు సాక్షులుగా ఉండాలన్నప్పుడు గాడ్ హ్యాస్ ఎ పర్పస్, దేవుని కంటే ఒక ఉద్దేశం అనేది మన జీవితాల్లో, ఓకే, మనం దాన్ని చూడొచ్చు. రైట్, ఇంకా 22 నుండి 23 ఆ 2 వచనాలు ఎవరైనా చదవండి. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండరి, అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయిచు తమపై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా. చాలు, రైట్. ఈ 2 వచనాలు మనం చూసినప్పుడు చూడండి, ఇక ఎప్పుడైతే ఆయన ఇంతవరకు ఆయన చెప్పిన మాటలు వీళ్ళంతా చాలా సైలెంట్ గా విన్నారు. అందరు జనాలు, అక్కడ చాలా పెద్ద జనసమూహం కదండి, అది మామూలుగా లేదు. అక్కడ వారు అంత భయంకరమైనటువంటి కోపముతో రగిలిపోతూ ఉన్నారు.
మరి పౌల్ని వాళ్ళందరూ చంపాలనే ప్లాన్తోనే ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకొని రోమా అధికారులు తెలిసి సైనికులతో వచ్చి అక్కడ అందరినీ కూడా జనాలందరినీ కూడా డిస్టర్బ్ చేసేసి పంపించి ఇతన్ని పట్టుకున్నారు. ఎందుకు ఇతన్ని ఇలా కొడుతున్నారని అతన్ని మాత్రం వీళ్ళ కస్టడీలో ఉంచుకున్నాయి. ఇంకా అతన్ని చంపనివ్వకుండా వీళ్ళైతే కాపాడారు, ఆ రోమన్ సోల్జర్స్ అధికారులు. ఇంక ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఈయన పర్మిషన్ అడిగాడో మాట్లాడడానికని, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అందరు కూడా సైలెంట్ అయ్యారు. అప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే ఈయన ఈ మాట అన్నారో, ఏ మాట అన్నారో, ఇదిగో ఎప్పుడైతే మీరు యూదులు ఇక వినకుండా ఉన్నారో, ఇక దేవుడు అన్నాడు, సరే నేను దూరంగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపిస్తాను అన్నాడో, అన్యజనులు అనగానే వీళ్ళకి మళ్ళీ కోపం వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు అన్యజనులను ప్రేమించేవారు కాదు. వాళ్ళు ఏమనుకునేవారంటే మేము మాత్రమే ఎన్నుకోబడినటువంటి వారము, అంటే దేవుని రాజ్యం ఇంకా చెప్పాలంటే మాకే ఉన్నది అన్నట్టుగా, ఇంకా వాళ్ళందరూ నరకానికి వెళ్ళి దేవుడు ఆల్రెడీ ముందే నిర్ణయం చేశాడు కాబట్టి ఇంకా అన్యజనులు అసలు దేవుని ప్రణాళికలో లేరు అని వాళ్ళు తప్పుగా అభిప్రాయపడేవారు. అందుకే చాలా 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 కాలం పాటుగా మీరు గమనించారు లేదు, అపోస్తుల కార్యంలోనే మరి మనం చూసాం, పేతురు కూడా, అంటే పేతురు మరికొంతమంది శిష్యులు అన్యుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించలేదు. వారు మరి ఎక్కడ ప్రకటించారు? యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు వారు ప్రకటించారు. అన్యజనుల యొద్దకు వెళ్ళలేదు. మరి ఎవరైనా మరి రెగ్యులర్గా అటెండ్ అవుతున్న వారు చెప్పండి, ఎప్పుడు పేతురు మొట్టమొదటిగా అన్యులకు సువార్త ప్రకటించడం జరుగుతుంది? ఏ సన్నివేశం, ఏ అధ్యాయం? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, బైబిల్ స్టడీ కాబట్టి మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. కొర్నేలి దగ్గర. ఎస్, ఏ అధ్యాయం అది? 10th చాప్టర్. ఓకే, చాప్టర్ 10. సో అక్కడ కొర్నేలి ఇంటికి వెళ్ళక ముందు దేవుడు ఏమి ఇచ్చాడు అతనికి? ఒక దర్శనాన్ని ఇచ్చారు. ఓకే, ఏంటి ఆ దర్శనం? ఒక దుప్పటిలో ఈ భూమి మీద ఉండే అన్ని రకాల జంతువులు ఉన్నది ఆకాశం నుండి భూమి మీదకి దిగుతూ రావడం చూసి ఒక వాయిస్ విన్నారు పీటర్. ఆ వాయిస్ పీటర్తో ఏమని చెప్పిందంటే, ఈ జంతువుల్లో ఒకదాన్ని చంపుకొని తినమని. అప్పుడు పీటర్ నేను ఎప్పుడు నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది తినలేదు అని చెప్తే, దేవుడు పవిత్రమైనదిగా ఎంచిన దాన్ని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచవద్దు అని చెప్తారు. అంటే ఆ దర్శనం యొక్క అర్థం ఏంటి? దేవుడు అన్ని జనాలను కూడా ఎన్నుకున్నారు. వాళ్ళని అపవిత్రులుగా ఎక్స్క్లూడ్ చేయొద్దు, పెంచొద్దు. అవును. సో ఆ దర్శనం యొక్క అర్థం అది. ఓకే, ఏంటంటే వీరు అన్ని జనులను ఒక విధంగా చెప్పాలంటే జంతువులతో సమానంగా చూసేవారు, లేక అపవిత్రమైనటువంటి వారిగా చూసేవారు. అయితే ప్రభువు అతనికి ఒక దర్శనాన్ని చూపించి పేతురుకి ఒక విధంగా బలవంతంగా అతన్ని ఒప్పించవలసి వచ్చింది. ఇదిగో అన్యజనులకు కూడా నేనే ప్రభువుని, వారి కొరకు కూడా నేను చనిపోయాను, వారిని కూడా మీరు ప్రేమించాలి, వారి యొద్దకు కూడా వెళ్ళాలి, వారికి సువార్త ప్రకటించాలి అనే విషయాన్ని మనం చూస్తే చాలా కాలం వారు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే నెగ్లెక్ట్ చేశారని చెప్పొచ్చు, పేతురు మిగతా అపోస్తలు. అయితే ఎప్పుడైతే పేతురు దేవుడు ఆ దర్శనం ఇచ్చాడో అప్పుడు ఇక వెంటనే దేవుడు కింద కొంతమంది మనుషులు పెట్టి ఇక వాళ్ళు వచ్చి ఇతన్ని కొర్నేలి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది కదండి. అక్కడ కొర్నేలి ఇంట్లో అనేక మంది వాళ్ళ బంధువులు అందరూ కూడా అతను పిలిపించుకొని ఇతని కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు, ఇక ఎప్పుడైతే పేతురు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారో అక్కడ వాళ్ళంతా రక్షించబడతారు. తర్వాత వారు కూడా బాప్తిస్మాను కూడా పొందుకోవడం జరుగుతుంది. తర్వాత వారు కూడా పరిశుద్ధాత్ముడు పొందుకోవడం జరుగుతుంది. ఆ విషయాలు అసలు పేతురుకే షాక్ని గురి చేస్తాయి కదండి. ఎందుకంటే అక్కడ దేవుడు బయలుపరిచిన ఒక విషయం ఏంటి, లేక నిరూపించిన ఒక విషయం ఏంటంటే, నేను అన్యజనులకు కూడా నేనే దేవుణ్ణి. అందుకే మనకు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఎవరికైనా తెలుసా మాట? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఎస్ అనే మాట ఉంటుంది అనమాట. మనం సువార్త చెప్పేటప్పుడు ఆ మాట ఉపయోగిస్తాం కదా. యేసుక్రీస్తు
అందరికీ ప్రభు, కొందరికే కాదు అందరికీ ప్రభు అనే మాట ఆ ఇన్సిడెంట్ తర్వాత, అంటే కొర్నేలి ఇంటికి అతను వెళ్ళిన తర్వాత ఆ విషయం అక్కడ బయలుపరచడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు పౌలు కూడా ఆ విషయాన్ని ముందే ఎరిగిన వాడు కాబట్టి, పౌలు విషయంలో అయితే ఇంకా దేవుడు ముందుగానే అననీయ ద్వారా దేవుడు తెలియజేశాడు. అన్యజనుల మధ్య కూడా నేను అతన్ని నాకు సాధారణంగా వాడుకోబోతున్న దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ యెరూషలేములో ఈ యొక్క జన సమూహంలో ఇప్పటిదాకా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఇంకా ఇదిగో నేను ఇంకా జనుల యుద్ధకు వెళ్ళడం నిశ్చయించుకున్నాను, వారికి సువార్త ప్రకటించడానికి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు అని చెప్పి భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయిచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా, అంటే ఇంకా వాళ్ళందరూ కూడా వారి సహనాన్ని కోల్పోయారు. అక్కడ జనసమూహంలో వారందరూ కూడా మరి ఈ యూదులందరూ ముఖ్యంగా పౌలును వ్యతిరేకించేవారు, క్రీస్తును వ్యతిరేకించినటువంటి వారు. ఏ రీతిగా అయితే ఆ రోజు పొంతు పిలాతు దగ్గర క్రీస్తు ఉన్నప్పుడు అతని సిలువేయమని అరిచారు కదా గట్టిగా. సో అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఆ యొక్క కోపంతో, ఉద్రేకంతో వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇతన్ని చంపేయండి, అసలు బ్రతకడానికి అవకాశం లేదు, పౌలు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, లేక ఇతడు దైవదూషణ చేస్తున్నాడు అని వారు ఏం చేస్తున్నారంటే అలాగా కోపంతో మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సువార్త అనేది లేక దేవుని మాటలు, ఓకేనా, కొంతమందికి అందరికీ రక్షణ కలిగించే మాటలే. అయితే కొంతమంది విషయంలో వారి యొక్క ప్రైడ్ కానీ లేక ఏవైతే ఉంటున్నాయో వాటిని సువార్త ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తుంది. దేవునికి విరుద్ధమైనటువంటి పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో, గర్వాన్ని కలిగి ఉంటారో, లేక దేవుని అందు భయభక్తులు లేనటువంటి వారు ఉంటారో, అటువంటి వారికి సువార్త వెళ్ళినప్పుడు ఇట్ ఛాలెంజెస్ దెమ్. ఓకే, ఇట్ ఛాలెంజెస్ దెమ్. సో అప్పుడు వాళ్ళు ఆ రీతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా అంతే కదండి. కొన్ని చోట్ల ఈ మధ్య ఇంకా ఆ వ్యతిరేకపు పరిస్థితులు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అది ఆ రోజుల్లో కూడా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత 24 నుండి 29 దాకా చదవండి ఎవరైనా ఒకరు. వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతడిని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించారు. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి, శిక్ష విధింపకయే రోమియుడు అయిన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోతున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూసి, నీవు రోమియుడవా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వమును సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనెను. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. రైట్, గమనించండి. ఈ 24 నుండి 29 వచనాల్లో పౌలు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడి సాక్ష్యం ఇచ్చే సమయమందు, అతడు వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి సమయమందు అతను జ్ఞానముతో నడుచుకున్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీరు ఆ టైటిల్లో చూస్తున్నారుగా, విజ్డమ్ ఇన్ విట్నెస్. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళందరూ అలాగ అరుస్తున్నారు, ఇతన్ని చంపేయండి, ఇతను బ్రతకడానికి అసలు వీల్లేదు అని, ఇతడు చాలా దైవదూషణ చేస్తున్నాడు, రకరకాల వాళ్ళందరూ ఆ రోజున మాట్లాడారు కదా. ఇక వెంటనే అక్కడ ఏం జరిగింది, ఇక ఆల్రెడీ అతను రోమిల సహస్రాధిపతి, శతాధిపతి సైనికుల యొక్క కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళు ఏమన్నారంటే,
ఇంకా 24 మనం చూసాం కదా, వారు అతనికి విరోధంగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కుర్రాలతో అతన్ని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి అతన్ని తీసుకుపోండని ఆజ్ఞాపించాడు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడికి వచ్చిన ఆ రోమా సహస్రాధిపతి, శతాధిపతి, అలాగే సైనికులకి ఇదంతా కూడా అసలు తెలియదు అనమాట. అంటే వాళ్ళకు ఒకే విషయం తెలుసు, పెద్ద ఎక్కడో అల్లరి ఒక అల్లరి జరుగుతుంది. ఎలాగైతే మామూలుగా ఎవరైనా ఏదైనా జరుగుతున్నప్పుడు జనాలకు గుమ్ముకూడి ఏదైనా హింసాత్మక క్రియ చేస్తున్నప్పుడు పోలీసులు వెంటనే వస్తారు కదండి ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే. సో అలాగే వీళ్ళు వచ్చేసారు అంతే అక్కడికి. యాక్చువల్లీ వాస్తవంగా అసలు పౌలు ఎవరు కూడా పూర్తిగా డీటెయిల్స్ ఏవి తెలియదు. ఎందుకు వాళ్ళు ఇతన్ని కొట్టాలనుకున్నారు, చంపాలనుకున్నారు, ఇంత వ్యతిరేకత ఒక వ్యక్తి మీద ఎందుకు ఇలాగా అని వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు మ్యాటర్ ఏంటో. సో వాళ్ళు అనుకున్నారు, సరే ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇతన్ని, కాబట్టి ఏదో ఇతను ఒక ఏదో తప్పు చేసి ఉండొచ్చేమో, కాబట్టి ఇతన్ని కొరడాలతో కొట్టించి మరి కొంచెం విచారించి తర్వాత విడిచిపెట్టేద్దాం అనే ఒక ప్లాన్లో వీళ్ళున్నారు. సో అందుకని ఆ శాస్త్రజ్ఞ ఏం చేశాడంటే, సరే అతను లోపల తీసుకెళ్ళండి, అతన్ని కొట్టండి, కొరడాలతో కొట్టండి, కొరడాలతో కొట్టి అప్పుడు మనం విమర్శించి అంటే విచారించి ఎంక్వైరీ చేయించి ఇక తర్వాత తీసుకోవాల్సిన స్టెప్స్ తర్వాత మనం తీసుకుందామని అతడు చెప్పాడు. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు సహస్రాధిపతి చెప్పిన మాటలు సైనికులు విని అతన్ని కొట్టడానికి అతని వారులతో అతన్ని కడుతున్నారో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి శతాధిపతిని చూచి పౌలు ఏమన్నాడంటే, చూడండి రోమీయుడైన నేను, వాస్తవంగా నేను రోమీయుడనండి, ఐ హ్యావ్ రోమన్ సిటిజన్షిప్. ఓకే, మామూలుగా ఆ రోజుల్లో మరి రోమా పౌరసత్వం, రోమన్ సిటిజన్షిప్, ఓకే, ఎవరైతే కలిగి ఉంటారో వారిని చాలా ఉన్నతంగా చూసేటటువంటి వారు. ఓకే, మేబీ ఇప్పుడు ఎవరికైతే మేబీ యుఎస్ సిటిజన్షిప్ ఉందో, సో వాళ్ళ యొక్క సిటిజన్షిప్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కానీ ప్రివిలేజెస్ కానీ ఓకేనా ప్రభుత్వం వారికి కల్పిస్తుంది. అలాగే వారిని ఇతరులు కూడా అలాగే స్పెషల్గా చూడడము జరుగుతుంది. సో వాళ్ళని ఎవరు పడితే వాళ్ళని కొట్టడానికి కానీ లేక అరెస్ట్ చేయడానికి కానీ వీలుండదు. ఓకే, సో కాబట్టి అది వారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏదైనా వీళ్ళు ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నా కూడా వాళ్ళు వెంటనే అందరిలాగా చేయడానికి వీలుండదు అనమాట. కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ వరకు ఉంటాయి. ఆ రోజుల్లో అలాగే ఉండేది అనమాట. ఈ రోమా పౌరసత్వం ఎవరైతే కలిగి ఉన్నారో సో వారిని ఎవరు పడితే వాళ్ళు కొట్టకూడదు. ఒకవేళ మరి అతను రోమన్ సిటిజన్ మరి ఏదైనా నేరం చేస్తే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా కొట్టకూడదు. అప్పుడు ఏం చేయాలంటే అది ప్రాపర్ ట్రయల్ గుండా వెళ్ళాలి, న్యాయ విచారణ గుండా వెళ్ళాలి. న్యాయ విచారణ చేసిన తర్వాత ఆ న్యాయ విచారణలో కూడా ఆధారాలు అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాత అతడు తప్పు చేశాడు తేలిన తర్వాతే అతనికి శిక్ష విధించాలి. దానికంటే ముందు ఏమాత్రం అతని దేహం మీద చేయవేయకూడదు. ఓకే, సో కాబట్టి ఆ యొక్క ప్రిన్సిపల్స్ రూల్స్ అప్పట్లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. దట్ మీన్స్ హీస్ బీయింగ్ వైజ్. అతడు విజ్డమ్ని ఇక్కడ అతడు ఆపరేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను రోమేయుడనండి, మరి రోమేయుడికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కదా, ఎందుకు మీరు ఇలాగ నన్ను కొట్టాలని మీరు చూస్తూ ఉన్నారు అని అతడు చెప్పినప్పుడు వెంటనే అతను శతాధిపతి వెళ్ళి అక్కడ ఆ సహస్రాధిపతికి చెప్పడం జరిగింది. సో వెంటనే ఆ సహస్రాధిపతికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఓ అయితే నీవు రోమీయుడువా, ఈ విషయం మాకు తెలియదే అని అతనితో అన్నాడు. తర్వాత నేను ఈ రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి చాలా డబ్బులు ఇచ్చాను బాబు అని చెప్తే అప్పుడు పౌలు కాదు కదా, నేనేమి అలా కాదని, నేను పుట్టుకతోనే నేను రోమీయుడిని అన్నప్పుడు ఇంకా ఇతనికి భయం పట్టుకుంది. ఓకే, ఓ అయితే నువ్వు పుట్టుకతోనే రోమీయుడువా, అయితే ఒక విధంగా మేము తప్పు చేసామే అన్నట్టుగా మరి అతన్ని ఇంక విడిచిపెట్టండి ఓకేనా అని వాళ్ళందరూ కూడా అతను రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు అంటే అరెస్ట్ చేసినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. సహస్రాధిపతి కూడా అతనికి భయం వచ్చింది. ఎందుకంటే రోమన్ సిటిజన్స్ని, రోమా పౌరసత్వం కలిగిన వారిని అలాగే వాళ్ళు అరెస్ట్ చేసి ఎలా పడితే అలా అరెస్ట్ చేసి అలా కొట్టడమో లేకపోతే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయడం ఏది కూడా చేయకూడదు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ సెక్షన్లో మనం ఏం నేర్చుకోవచ్చు? నేను ఇక్కడ టైటిల్ ఇచ్చినట్టుగా విజ్డమ్ ఇన్ విట్నెస్. మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నప్పుడు సాక్ష్యం ఇచ్చే సమయమందు జ్ఞానముతో మరి మనము నడుచుకోవాలి. ఇప్పుడు పౌలు అక్కడ మౌనంగా ఉండుండొచ్చు, రైట్? అతన్ని
కొట్టే సందర్భంలో కోర్స్ ఆయన చాలాసార్లు మౌనాన్ని వహించాడు, దెబ్బలు తిన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, హింసింపబడ్డాడు. చాలా ఉన్నాయి. మన కనుక 1 కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో చూస్తే, 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది. 23 వచనం నుంచి చివరి దాకా మీరు తర్వాత ఇప్పుడు వద్దు కానీ తర్వాత చదవండి. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయము 23 నుంచి మీరు లాస్ట్ వరకు చదవండి. అక్కడ ఒక పెద్ద లిస్టు పౌలే చెప్తారు. అంటే క్రీస్తు కోసం ఆయన ఎటువంటి నిందలు, దెబ్బలు, అవమానము అన్నీ ఆయన ఎదుర్కొన్నాడు చెప్తారు. సో హీ ఫేస్డ్ ఎవ్రీథింగ్. ఆయనేమి ప్రతి చోట దాన్ని తప్పించుకోవాలని ఆయనేమి చేయలేదు, దాన్ని అవాయిడ్ చేయాలని ఆయనేం ప్రయత్నించలేదు. అయితే ఇక్కడ మరి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, నౌ హీఈస్ బీయింగ్ వైజ్. ఓకే, ఇక్కడ ఆయన దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే అతని మీద అడ్వాంటేజ్ తీసుకోవాలని, అన్డ్యూ అడ్వాంటేజ్ అంటాం కదా. సో కొంతమంది మన మీద కూడా ఓకేనా ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. సో కాబట్టి మనం ఆ పరిస్థితిలో జ్ఞానంగా ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, మీరు పావురం వలె నిష్కపటులుగా ఉండాలి, అదే సమయంలో పాము వలె ఏది కలిగి ఉండాలండి? వివేకం. పాము వలె వివేకులై ఉండు, అంటే వివేచన కలిగి ఉండాలి. అంటే ఆ పాముకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, మిగతా విషయంలో విషము చిమ్ముతుంది, అది వేరే విషయం, కానీ అది నెగిటివ్గా ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ థింగ్ అక్కడ ఏం తీసుకోవచ్చు అంటే, అది వివేచన కలిగి ఉంటుంది. అంటే ముందుగానే ఎవరైనా సరే ఒక 100 మీటర్ల దూరంలోనే ఎవరైనా నడుస్తూ అటువైపు వెళ్తున్నారు అనుకోండి, పాము ఉన్న వైపుగా, అది దానికి అర్థమైపోద్ది, అది దానికి ఓకే, అది సెన్స్ అయిపోద్ది అనమాట. సెన్స్ అయిపోయి అదేం చేస్తుంది, అది మనం ఎలాగైతే పాము భయపడతామో, పాము కూడా మనం చూసి అలాగే భయపడుతుంది. సో అది కొంచెం జాగ్రత్త పడి అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అది సెన్స్ చేస్తుంది, ముందుగానే పసిగట్టి ఓకేనా, మన అడుగుల్ని పసిగట్టి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో దాన్ని ప్రభువు ఒకే పాము వలె వివేకులై, అంటే ఆ ఒక్క లక్షణంతో ఆయన పోల్చారు. సో ఇక్కడ పౌలు నేనంటాను, ఆయన వివేకము కలిగి లేక జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ ఉన్నారు. అతను ఇక్కడ మూర్ఖంగా ఆయన ఇక్కడ లేరు. ఓకే, లేక ఆయన అనవసరంగా అతని మీద ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తూ ఉంటే వారికి ఆయన అది అవకాశము ఇవ్వలేదు. ఓకే, సో హీ యూజ్డ్ హిస్ ఐడెంటిటీ అండ్ ద ప్రివిలేజెస్ దట్ ఆర్ దేర్. ఓకే, ఇక్కడ ఆయన ఐడెంటిటీ ఏంటి? రోమన్ సిటిజన్షిప్. సో హీ యూజ్డ్ దట్. సెకండ్ థింగ్, తర్వాత హీ యూజ్ ద లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేశారు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది 2 విషయాలు ఉన్నాయండి. ఇక్కడ నేను స్లైడ్ మీద చూపిస్తున్న లాస్ట్ పాయింట్ గురించి చదవండి ఒకసారి. లాస్ట్ Faith and wisdom work together. ఫెయిత్ అండ్ విజ్డమ్. ఒకవైపు మనకు విశ్వాసం ఉండాలి, ఒకవైపు విశ్వాసము, ఆత్మీయత, భక్తి ఇవన్నీ కూడా చేస్తుండాలి. మరొక వైపు ఏముండాలండి? ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి జ్ఞానము కూడా మరి మనము కలిగి ఉండాలి. మరి ఆ జ్ఞానం ఎవరిస్తారంటే అది కూడా దేవుడే ఇస్తారు. ఓకే, యాకోబు పత్రిక 1:5 ప్రకారము మీకు జ్ఞానం కొద్దుగా ఉంటే అడగండి అని చెప్పారుగా, నేను ఇస్తానని జ్ఞానాన్ని కూడా ప్రభు ఇస్తారు. సో ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనండి, కొన్ని అనవసరమైనటువంటి సమస్యలలో మనం ఇరుక్కోకుండా ఆ జ్ఞానము మనల్ని భద్రపరుస్తుంది. ఆ జ్ఞానము మనము తెలివిగా ప్రవర్తించడానికి, జ్ఞానముతో సరైన రీతిలో ప్రవర్తించడానికి, అంటే మనం ఏదో మూర్ఖంగా ఏదో కొంతమంది అలా గుడ్డిగా వెళ్ళిపోతుంటారు కదండి, అలా కాకుండా మనము జ్ఞానయుక్తంగా నడుచుకున్నప్పుడు కొన్ని సమస్యలను లేక కొన్ని అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అన్నెసరీ పిట్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము కొన్ని సమస్యలు ఇరుక్కోకుండా జ్ఞానము మనకు సహాయపడుతుంది. కొన్నిసార్లు కొన్ని అన్నెసరీ, చాలామంది ఈ రోజుల్లో అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటుండే. ఎందుకంటే బేసిక్ థింగ్ ఒకటి ఏంటంటే మరి వాళ్ళకి జ్ఞానం లేకని చెప్పొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రభు యొక్క చెప్పిన మాట ప్రకారం చూస్తే, సో అందుకే మనము జ్ఞానము మనం కలిగి ఉండాలి. అందుకే సామెతల గ్రంథం అంతా కూడా దేని గురించి బోధిస్తుందండి చెప్పండి? జ్ఞానం, రైట్. సామెతల గ్రంథం అంతా కూడా 31 అధ్యాయాలు కూడా
మీరు జ్ఞానం సంపాదించుకోనండి, జ్ఞానంగా ప్రవర్తించుము, నా కుమారుడు జ్ఞానము కొరకు నువ్వు వెంటాడమని చాలా వాక్యాలు ఉన్నాయి కదా. సో అది మనకు అప్పుడు అది నిన్ను అభివృద్ధి చేస్తుంది, అది నిన్ను సమస్యలలో పడకుండా లేక శోధనల్లో పడిపోకుండా, ఓకేనా, నిన్ను అది నిలబెడుతుంది. అది చాలా విషయాలు ఉన్నాయి కదండి. ఇట్ బిల్డ్స్ యువర్ లైఫ్, అది మన జీవితాన్ని కడుతుంది అది. కాబట్టి ఇక్కడ అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం మరి మనం ఈ దేశ పౌరులుగా ఉన్నాం కాబట్టి, ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఈ పర్సిక్యూషన్ గురించి ఎక్కువగా వింటూ ఉంటారు కదండి. సో చాలామంది క్రైస్తవులు సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టడం కానీ, లేక వాళ్ళని బెదిరించడము, అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ రావడానికి, ఓకేనా, అని వాళ్ళని థ్రెటన్ చేయడము, లేక కొట్టడము, దాడి చేయడము కూడా జరుగుతుంది. సో వాస్తవంగా అయితే కోర్స్ మనమేమి వాళ్ళకి ఎదురు తిరిగి కొట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ వీ కెన్ బి ఫర్మ్ ఇన్ అవర్ స్పీచ్. ఓకే, మనం మాట్లాడే విషయంలో మరి మనం ధైర్యంగా ఉండాలి. తర్వాత మన దేశ రాజ్యాంగమే రైట్ మన కనుక చూస్తే, ఓకేనా. సో ఆర్టికల్స్ లైక్ 14 25 20 to 25 ఆర్టికల్స్ మనకి ఏవైతే ఉన్నాయో మన భారతదేశ రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఓకే, ఫ్రీడమ్ ఫర్ చాయిస్ ఆఫ్ రిలీజన్, ఓకే, మతాన్ని, ఏ మతాన్నైనా ఒక వ్యక్తి అంగీకరించవచ్చు, పాటించవచ్చు, ప్రకటించవచ్చు అనే భావ స్వేచ్ఛ ఉంది కదండి. సో కాబట్టి వీ హ్యావ్ టు నో దట్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు, ఓకే, మనము సింపుల్గా ఫర్మ్గానే మనం వాళ్ళకి చెప్పచ్చు, ఓకేనా. సో కాబట్టి మన దేశ రాజ్యాంగమే మనం సువార్త ప్రకటించడానికి మనకు అవకాశం ఇచ్చింది. సో కాబట్టి మేమేమి బలవంతంగా ఏమీ చేయడం లేదు అని మనము చాలా క్లియర్గా ఫర్మ్గానే మనము మాట్లాడచ్చు. కోర్స్ దానిపైన తర్వాత మళ్ళీ ఓకేనా దాడి అది వేరే విషయం, కానీ బట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లోనే ఓకే మనలు చాలామంది ఓకేనా మాట్లాడకపోవడం కానీ, ఓకేనా, అలా ఉండడం బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు కంటే వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి తెలివి ఉండదు, లేకపోతే వీళ్ళు ఇలాగ ఉంటారు అన్నట్టుగా ఏం చేస్తున్నారండి, అడ్వాంటేజ్ తీసుకొని ట్రై చేస్తున్నారు కదా. సో కాబట్టి ఈ పరిస్థితిలో పాల్ అయితే ఎలా చేశాడు, పాల్ ఎలా చేశాడండి, కోర్స్ ఆయన ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అట్ ద సేమ్ టైం యూస్డ్ విజ్డమ్. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే మన పరిస్థితుల్లో, ఓకేనా, ప్రభువా మరి మాకు జ్ఞానం దయచేయండి, ఈ పరిస్థితుల్లో మేమున్నాం. ఓకే, కొన్నిసార్లు మీరు మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, చాలాసార్లు మనకు విజ్డమ్ మనం సరిగ్గా ఉపయోగించుకోవడం బట్టి కొన్ని అన్నెసెసరీ ప్రాబ్లమ్స్లోకి మరి మనం ఇరుక్కుంటూ ఉంటాం. ఓకే, సో అయితే ప్రభు అన్నట్టుగా ఓకేనా, ఈ జీవన వ్యాపారములలో జట్టి అయిన వాడు ఇరుక్కొనడు. ఓకే, సో తిమోతి పత్రిక 2 తిమోతి 2లో ఉంటుంది అనమాట. కాబట్టి మనం అలాగా అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇరుక్కోకుండా మనం ఉండాలంటే మనకు కావాల్సింది విజ్డమ్. పాల్ యూజ్డ్ విజ్డమ్ వెరీ మచ్ ఎవ్రీవేర్. ఓకే, సో కాబట్టి అందుకే మరి మనం వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దట్. సో కాబట్టి అది నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ దట్ సిస్టమ్. మనకు ఒక లీగల్ సిస్టమ్ అనుకోండి మన కంట్రీలో, అది వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దట్. దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, సో ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఓకే, రైట్, అది మనం అక్కడ నేర్చుకుంటున్నాం. రైట్, ఇక నెక్స్ట్ ఓవరాల్గా మనము ముగింపులోకి వచ్చేసాము. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకసారి 30 వచనం చదవండి, తర్వాత ఈ స్లైడ్ గురించి నేను వివరిస్తాను, ముగించేద్దాం. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయంగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. రైట్, మనం ఒక విధంగా చూస్తే అక్కడున్న సహస్రాధిపతి లేక శతాధిపతి సైనికులకి ఇది ఏమీ అర్థం కావట్లేదు మ్యాటర్. ఎందుకు ఇతన్ని ఇంతగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, చంపాలని, అస్సలు బ్రతకూడదు ఇతడని చెప్తున్నారు, అది వాళ్ళకి అర్థం కాలేదు. సో తర్వాత నెమ్మదిగా ఓకే, ఎప్పుడైతే తను రోమా పౌరుడిని తెలుసుకున్నారో వీళ్ళు ఇంకా జాగ్రత్త, వీళ్ళలో ఇంకా భయం పట్టుకుంది. కాబట్టి అతను ఇంకా మనం విడుదల చేయాలి, అతనికి ఏం చేయకూడదు, కొట్టకూడదు. ఓకే, అయితే మరి ఇంకా మరి ప్రాబ్లం అలాగే ఉంది. కాబట్టి మీరు అదేం చేయాలి, ఇది మీలో మీకున్న సమస్య. ఓకే, కాబట్టి ఆ రోజుల్లో ఏదైనా రోమేలు పరిపాలనలో ఉండేవారు,
ఈ యూదుల మధ్యలో వచ్చినటువంటి వారికంటే ఒక సభ, ఆలోచన సభ, 70 మంది పెద్దలు ఉంటారు, దానిని సన్హెద్రిన్ సభ అని పిలిచేవారు. కాబట్టి వాళ్ళని పిలిపించి ఇక మాట్లాడించి ఓకేనా, ఇది ఏదో ఒకటి దీన్ని తేల్చేద్దాం. కాబట్టి ఇక మరునాడు వాళ్ళు ఏం చేశారంటే, ఇతను ఒక విధంగా చెప్పాలంటే విడుదల చేసి, ఇతనికి స్వేచ్ఛనిచ్చి, ఇతను ఎవరు కూడా కొట్టనివ్వకుండా చెప్పాలని ఇతనికి బాడీ గార్డ్స్ని భద్రతగా ఇతన్ని చూసుకుంటూ, అయితే అది సమస్యగా ఉంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రధాన యాజకుల్ని ఇక సన్హెద్రిన్ సభ అంటారు, మహాసభ వారందరినీ కూడా ఇక పిలిపిస్తారు. మరుసటి రోజు పిలిపించి అక్కడ మళ్ళీ పౌలు గారు మాట్లాడతారు. అది మనం వచ్చే వారం చూద్దాం. 23వ అధ్యాయంలో అది కూడా చాలా అద్భుతంగా పౌలు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ విషయాల తర్వాత చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో మనము ఓవరాల్ గా చూసేది ఏంటంటే, పౌలు క్రీస్తు కోసం సాక్షిగా నిలబడి ఆయన సాక్ష్యాన్ని ఇవ్వడం. సో ఒక వ్యక్తి దేవుడి కోసం ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలను చేయగలడు. సామాన్య ప్రజలనైనా దేవుడు మార్చగలడు, అధికారులైన దేవుడు మార్చగలడు. రైట్. వ్యతిరేకతల మధ్యలో కూడా దేవుడు తన ప్రజల ద్వారా తన యొక్క సువార్తను, సాక్ష్యాన్ని ఇతరుల కొరకు దేవుడు ప్రకటించగలడు. ఓకే. సో కాబట్టి ఎ పవర్ఫుల్ టెస్టిమనీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్. ఇప్పుడు పౌలు జీవితాన్ని తీసుకున్నప్పుడు మనము పౌలు క్రీస్తు కేంద్రిత జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఓకే. పాల్స్ లైఫ్ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. కాబట్టి అందుకే ఆయన క్రీస్తు యొక్క సువార్తను మొదటి నుంచి చివరి దాకా కూడా మనం చూస్తే తన జీవితంలో క్రీస్తు గురించి చాలా స్పష్టమైన రీతిలో ఆయన ఇతరులకి తెలియజేస్తున్నాడు. ఓకే. సో కాబట్టి మన జీవితము ఇట్ మస్ట్ బి ఎ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. సెకండ్లీ, హీ వాస్ ఆనెస్ట్ అబౌట్ ద పాస్ట్. తన గత జీవితంలో ఎలా ఉన్నాడు, అతడు ఎంత క్రూరుడిగా ఉన్నాడు, ఎంత రౌడీగా అతడు జీవించాడు. ఓకే. ఎంత మరి అతడు భయంకరమైన స్థితిలో ఉన్నాడో అదేది కూడా ఆయన దాచిపెట్టకుండా యాజ్ ఇట్ ఈస్గా తన యొక్క గత జీవితాన్ని కూడా ప్రజల ముందు అతడు పెడుతున్నాడు. ఎందుకంటే వారికి తెలియాలి, అంటే ఇతడు ఇప్పుడైతే ఇలాగా సువార్త చెప్తున్నాడు, కానీ ఒకప్పుడు ఇతడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు తన లైఫ్ ఏంటి, ఓకే, అది తెలియాలి కదా. ఎస్. తర్వాత ప్రభు ఇతను ఎలా దర్శించారు. ఓకే. సో టెస్ట్ మనీ అంటేనండి 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అవర్ పాస్ట్. ఓకే. సెకండ్, ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. థర్డ్, ప్రజెంట్. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, అంటే క్రీస్తులోకి రాక మునుపు, రక్షణ పొందక మునుపు మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో అది మీరు చెప్పాలి సాక్ష్యంలో. ఓకే. నెక్స్ట్, దేవుడు ఎలా మిమ్మల్ని దర్శించాడు, ఎలా మీరు రక్షణ పొందుకున్నారు, ఏ అనుభవం ద్వారా ఎలాగ దేవుడు మీతో మాట్లాడారు. ఓకే. ఆ యొక్క ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ని మనం ఇతరులతో పంచుకోవాలి. ఇక మూడవది ఏంటంటే సాక్ష్యంలో ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది, హౌ ఆర్ యు నౌ ఇన్ క్రైస్ట్. మీ జీవితం మార్చబడిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు. ఓకే. సో ఆ 3 మర్చిపోకండి, 3 విషయాలు గుర్తుంచుకోండి. దేవుడు మీకు ఎక్కడైనా సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తే, ఓకే, అది తక్కువ టైం అయినా కావచ్చు, ఈవెన్ ఒక చోట మీరు ఎవరికైనా ఒక 5 నిమిషాల్లో మీ సాక్ష్యాన్ని పంచుకోమని ఎవరైనా చెప్పినా కూడా, రైట్, ఈ 3 విషయాలను మీరు అర్థవంతంగా పంచుకోవచ్చు. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారంటే, రక్షణ పొందక మునుపు ఎలా ఉన్నారు, క్రీస్తులోకి రాక మునుపు ఎలా ఉన్నారు, తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకోక మునుపు మీ జీవితం ఎలా ఉంది, ఎలా దేవుడు మిమ్మల్ని దర్శించాడు, ఎలా మీ జీవితం మారింది, ఇప్పుడు ఎలా ఉన్నారు, రక్షణ పొందిన తర్వాత మీ జీవితంలో ఏం జరిగింది. అంతేనండి, అదే సాక్ష్యం అంటే. ఓకే. సో దానికి చాలామంది భయపడతారు, నేను చెప్పలేనేమో, లేకపోతే నా వల్ల కాదేమో, దీనికి ఏదో స్పెషల్ ట్రైనింగ్ అవసరమేమో, ఓకేనా, నేను చదువుకోలేదు, ఇలాగా చాలా విషయాలు అనుకుంటారు. కానీ నో, అవేవి అవసరం లేదు. ఇది సాక్ష్యం అంటే. మనం చూసాం కదండి, మనం విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి చెప్పడమే. మీరు ఏదైతే ప్రభు దగ్గర నుండి చూచారో, ఏదైతే ఆయన దగ్గర నుంచి విన్నారో అవే ఇతరులతో పంచుకోవడం. సో పౌలు గారు ఇప్పుడు ఈ అధ్యాయంలో అదే చేశారు కదండి. హీ వాజ్ ఆనెస్ట్ అబౌట్ ద పాస్ట్. ప్రభు ఎలా అతను దర్శించాడు, దమస్కు మార్గం ఎలా దర్శించాడు, ఇక అతను ఎలా మారిందో చెప్పారు. సో హీ వాజ్ హంబుల్ అండ్ ఒబీడియంట్. దేవుడు చెప్పిన తర్వాత, అన్నయ్య ద్వారా దేవుడు చెప్పిన తర్వాత మరి ఇతడు కూడా తనను తాను తగ్గించుకొని ఇక దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ ఇక ఏ రీతిగా ఆయన జీవించాడు.
తర్వాత ఎన్నో ప్రెషర్స్, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో సమస్యలు కూడా ఈయన కూడా ఎదుర్కొన్నాడు. చెప్పాను కొన్ని విషయాలు మీతో. అయితే వీటి మధ్యలో కూడా ఎలాగ మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి, అది ఇంపార్టెంట్ అండి. చాలామంది చిన్న సమస్య రాగానే ఇక చాలా భయపడిపోతుంటారు, ఇక చాలా టెన్షన్ ఫీల్ అయిపోతుంటారు, ఇక అంటే చాలా డిస్కరేజ్ అయిపోతుంటారు. ఇంకా మనకి ఇంక ఏ నిరీక్షణ లేదన్నట్టుగా ఇదైపోతుంటారు కదా. నో, అలాగా మనము స్పందించాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదని ఆయన వాక్యంలో ఉంది. 1 తిమోతి 1:7లో దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను తీసివేసి ధైర్యం గల ఆత్మను దేవుడు ఇచ్చాడని వాక్యం చెబుతుంది. ప్రభువు కూడా ఇదిగో నేను లోకాన్ని జయించున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభువు చెప్పారు. అలాగే ఆయన ఎలాగైతే ప్రభు ధైర్యంగా ఉన్నారో ఇక శిష్యులు కూడా మనం చూస్తాం. ఇదే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం మనం ఇంతకుముందు చూసాం. వారు యెరూషలేములో ఇక సువార్త ప్రకటిస్తూ ధైర్యంగా పేతురు, యోహానులు ధైర్యాన్ని చూసి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారని కూడా ఉంటుంది కదండి. సో కాబట్టి మనం సాక్ష్యము చెప్పే సమయం ముందు ప్రభు కొరకు సాక్ష్యం ఉండేటప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కరేజ్, ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి అనే ఒక అధ్యాయంలో నేర్చుకుంటూ ఉన్నాం. రైట్. సో ఈ అధ్యాయంలో ప్రాక్టికల్గా ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మీతో ఇప్పుడే పంచుకున్నాను కదండి. నో యువర్ స్టోరీ. ఓకే, మన యొక్క సాక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాలి. రైట్. సో బిఫోర్ ఒకప్పుడు ఎలా ఉన్నాము, దేవుడు ఎలా మనల్ని దర్శించాడు, దాని తర్వాత ఇప్పుడు ఎలాగా ఉన్నాం. బిఫోర్, ఎన్కౌంటర్, ఆఫ్టర్. ఓకే, ఇక తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడైతే మన జీవితము క్రీస్తు ద్వారా మార్చబడిందో ఇక ఆ రోజు మొదలుకొని వి నీడ్ టు లివ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ఇక క్రీస్తు కొరకు మనము రూపాంతరము చెందబడినటువంటి జీవితముగా, లేక మార్చబడినటువంటి జీవితముగా, మరి ప్రభు కొరకు మరి మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి సాక్షులుగా మరి మనం ప్రభు కోసము జీవించాలి. పౌలు కూడా అలాగే చూస్తాం ఈ అధ్యాయంలో కూడా. తర్వాత బీ ఫెయిత్ఫుల్ ఈవెన్ వెన్ రిజెక్టెడ్. ఓకే, ఇతరులు అంటే అందరూ మనల్ని అంగీకరించకపోవచ్చు, అందరూ మనం చెప్పే సాక్ష్యాన్ని అంగీకరించకపోవచ్చు. ఇంక చెప్పాలంటే పౌలు చెప్పారు కదండి, యెరూషలేములోనే మరి ఆయన సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించలేదు, ఆయన చెప్పిన మాటల్ని తృణీకరించారు. ఈవెన్ ఆ మాటలు చెబుతున్న వెంటనే కూడా ఏం చెప్పారంటే అందరూ కూడా అసలు ఈ మనిషి బ్రతకడానికి వీల్లేదు, ఇతన్ని చంపేయండి అని అందరూ కేకలు వేశారు కదండి. మరి ఆ విషయానికి వస్తే ప్రభుని కూడా ఏమని అరిచారు, అతన్ని సిలువేయండి సిలువేయండి అని అరిచారు కదండి. సో కాబట్టి నో ప్రాబ్లం వెన్ సమ్ పీపుల్ రిజెక్ట్ అవర్ లైఫ్, టెస్ట్ మనీ, వాట్ ఎవర్. ఓకే, అయితే బీ ఫెయిత్ఫుల్ ఈవెన్ వెన్ రిజెక్టెడ్. మనకు రిజెక్షన్స్ వస్తున్నప్పుడు కూడా ఆ వాటి మధ్యలోనే మనం ప్రభు కొరకు నమ్మకంగా మరి మనము నమ్మకంగా నిలబడాలి. ఎవరైనా చదవండి ఈ 2 sentences ముగించేద్దాం. A personal testimony may not silence the crowd, but it will always glorify Christ. మన వ్యక్తిగత సాక్ష్యము ఇప్పుడు నేను చెప్పినట్టుగా అందరూ అంగీకరించకపోవచ్చేమో, మనల్ని అందరూ కూడా అంగీకరించకపోవచ్చు. ఇట్ మే నాట్ సైలెన్స్ ద క్రౌడ్. ఎందుకంటే పౌలు అక్కడ నిలబడి చెప్తున్నప్పుడు వాళ్ళు కొంతవరకు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ కేకలేయడము, మళ్ళీ అరవడం, మళ్ళీ అతను చంపేయడం అని చెప్పడం స్టార్ట్ చేశారు. బట్ ఆ రోజున ఏం జరిగింది తెలుసండి, ఆ యెరూషలేములో ఆ యొక్క స్థలమందు పౌలు నిలబడి ఆ వ్యతిరేకత మధ్యలోనే ఒకవైపు సైనికులు ఉన్నారు, ఆ రోమా సైనికులు, శతాధిపతి, సహస్రాధిపతి ఉన్నారు, అతన్ని అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరొక వైపు ఈ యొక్క దేవాలయ పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు అందరూ అతను వ్యతిరేకించే వారు ఉన్నారు. వారి మధ్యలో ఆయన క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ గ్లోరిఫైడ్. సో దేవుని యొక్క నామము అక్కడ మహింపరచబడింది. మనకు కావలసింది కూడా అంతే. పీపుల్ మే నాట్ బి సైలెంట్, లేక పీపుల్ మే నాట్ యాక్సెప్ట్, బట్ ఆల్వేస్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్. మన ద్వారా మనము దేవుని కొరకు మీరు నిలబడే ప్రతిసారి, దేవుని కొరకు మీరు సాక్ష్యం ఇచ్చే ప్రతిసారి, దేవుని కొరకు మీరు చేసే అది ఏ పనైనా కావచ్చు, అప్పుడు క్రీస్తు కోసం మీరు చేసే అది ఏ పనైనా కావచ్చు అండి, ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను అని మీరు చేస్తారే, లేక మీరు ఇచ్చే సమయం ఉందే, అది ఏదైనా కావచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే క్రైస్ట్ నేమ్ ఈస్ గ్లోరిఫైడ్.
మీరు ఇతరులకు ఒక సువార్త చెప్పారనుకోండి, ఓకే, సో ఆర్ సంథింగ్ సమ్ అదర్ థింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ గాడ్, అండ్ దట్స్ వెన్ గాడ్స్ నేమ్ ఈస్ గ్లోరిఫైడ్ త్రూ యూ. నీ ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీరు ప్రభు కోసం చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో, లేక ఆ పరిచర్య ఏదైతే ఉందో, లేక ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉందో, ఓకే ఓకే, పీపుల్ మే నాట్ నో దట్. మనుషులకి అది తెలియకపోవచ్చేమో, అది కూడా మనం కూడా అన్నిసార్లు కూడా చెప్పం కదా. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్ దట్ అండ్ యు ఆర్ బ్లెస్డ్. ఓకే, దేవుని యొక్క నామము అక్కడ మహింపరచబడుతుంది, అలాగే మనం కూడా అప్పుడు దీవించబడతాం. కాబట్టి ఈ విషయాల్ని మన దృష్టిలో ఉంచుకుందాం. ఈరోజు మనం చూసినట్టుగా ఈ చాప్టర్ టైటిల్ ద పవర్ ఆఫ్ ద పర్సనల్ టెస్టిమనీ కదండి. సో ఒక వ్యక్తిగత సాక్ష్యం మనం ఇవ్వడం ద్వారా అందులో ఉన్న శక్తి ఏంటో మనం చూసాం. అంతమంది ఆ క్రౌడ్లో ఆయన నిలబడి, అతను వ్యతిరేకించే వారి మధ్యలో నిలబడి అతని యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు దేవుని యొక్క నామము అతని ద్వారా మహింపరచబడింది. ఓకే, సో కాబట్టి అలాగున మన జీవితాల్లో మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఇది కేవలము అనుకూల పరిస్థితుల్లోనే కాదండి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. తర్వాత నేను చెప్పినట్టుగా ఈరోజు మనం కొన్ని వాక్యాలు కూడా చూసినట్టుగా అసలు సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటండి? ఎవరైనా ఒకరు చెప్పగలరా? త్వరగా ముగించేద్దాం. మరి శ్రీజ ఉన్నావమ్మా? ఫుల్ ఫాలో అయ్యావా? సాక్ష్యం దేవుని మహిమను తెలియజేయడం. రైట్, దేవుని మహిమను తెలియజేయడం. ఇంకా నేను ఇంకొక 2-3 మాటలు చెప్పాను కదా. సాక్ష్యం ఇవ్వడము అంటే ఏంటి? లైక్ ఇతరులకి మనం సాక్షులుగా ఉండడం అంటే మనం ఏం చెప్పాలి బేసిక్లీ? ఎవరైనా చెప్పచ్చు, నో ప్రాబ్లం. నా పాత జీవితం ఎలా ఉందో. అందరి నేమ్స్ చూడట్లేదు, జస్ట్ సో ఎనీవన్ కెన్ రెస్పాండ్. అమ్మా, ఏదైతే నా పాత జీవితం ఎలా ఉందో, ఓకే ఆయన నన్ను దర్శించి ఏ విధంగా మార్చారు. రైట్, ఒక క్లూ ఇస్తాను కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. 3 విషయాలు నేను చెప్పాను సాక్ష్యము ఇవ్వడంలో. 3 విషయాలు ఏంటి? ఆ 3 విషయాలు ఫస్ట్ ఏంటండి? దేని గురించి మాట్లాడాలి మనం? ఎన్కౌంటర్ కాక మునుపు. రైట్, టాక్ అబౌట్ యువర్ పాస్ట్. ఓకే, అది. సెకండ్ దండి, ప్రభుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత. ప్రభుతో ఎన్కౌంటర్ ఎలా జరిగింది? ఓకేనా, ఎలా దేవుడు దర్శించాడు. ఎస్, ఎలా దేవుడు మాట్లాడాడు, ఎలా దర్శించాడు. ఇక మూడోదండి, ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. రైట్, సో ఆ 3 మీరు మర్చిపోదు. సింపుల్, అవి కాంప్లికేటెడ్ అసలు కానే కాదు. ఓకే, సో మనం సాక్ష్యం ఇవ్వడము, ఓకే, లేక దేవుని గురించి ఇతరులకు చెప్పడము, అది అన్ని జనులతో కావచ్చు, మిగతా విశ్వాసులతో కావచ్చు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ దీస్ 3 థింగ్స్. ఈ 3 మర్చిపోవద్దు. ఓకే, యువర్ పాస్ట్, హౌ క్రైస్ట్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. మూడోదిగా యువర్ ప్రజెంట్ లైఫ్, ఇప్పుడు నువ్వు ఎలాగా ఉన్నావు, ప్రభువుని దర్శించుకున్న తర్వాత, లేక ప్రభు నిన్ను దర్శించిన తర్వాత, ప్రభు నీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మరి నీవు ఎలా ఉన్నావు. సో ఆ 3 కూడా మర్చిపోకండి. అలాగే నేను చెప్పినట్టుగా ఇతరులకు సాక్ష్యం ఇవ్వడము అన్నప్పుడు మనం ఏం చెప్పాలి బేసిక్గా అంటే, మనము విన్న వాటిని చెప్పండి, ఇంకా కన్న వాటిని రైట్ చెప్పడమే. సో దేవుడు రైట్, మీరు ఏదైతే చూశారో, మీరు ఏదైతే అనుభవించారో, మీరు ఏదైతే ప్రభు దగ్గర నుంచి విన్నారో వాటినే ఇతరులకు తెలియచేయడం. ఓకే, అది దట్స్ వాళ్ళందరూ కూడా అలాగే పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎస్, బేసిక్లీ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఇది అందరికీ పాసిబుల్ అవుతుంది కదండి. సో కాబట్టి దీనికి మనకి సపరేట్ ఏదో స్పెషల్ ట్రైనింగ్ ఏమీ మనకు అవసరం లేదు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ డైలీ లైఫ్లో క్రీస్తుతో, ప్రభువుతో, వాక్యంతో, ప్రార్థనలో మీరు ఉన్నప్పుడు, లేక ప్రభు ఎదుటగా మీరు వెన్ యూఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, సో దేవుడు చేసినటువంటి ఆ కార్యాలైనా, మీతో మాట్లాడుతున్న విషయాలను ఇతరులతో పంచుకోవాలి. సో కాబట్టి అవేమి మనకు కష్టమేమి కాదు, దే ఆర్ పాసిబుల్ థింగ్స్. రైట్, సో మరి అలాగా ప్రభు కొరకు మరి మనము సాక్షులుగా ఉండడానికి
మన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని, వ్యక్తిగత సాక్ష్యం ఉన్నప్పుడు మన వ్యక్తిగత అనుభవం, అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇట్ మ్యాటర్స్ అ లాట్. అది చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని లైట్గా తీసుకోవద్దు. దేవుడు నిన్ను మార్చిన విధానం, దేవుడు నీకు ఏ రీతిగా తనను తాను బయలుపరుచుకున్నాడు, వాట్ యూ థింక్ అబౌట్ గాడ్, హౌ ద లార్డ్ ఈస్ లీడింగ్ యూ పర్సనల్ ఇన్ లైఫ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అవి మనం ఇతరులతో మరి పంచుకోవడానికి కూడా మరి మనము భయపడకూడదు, వెనకాడకూడదు. మరి ప్రభు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని మరి ప్రార్థన చేద్దాం. అందరూ ఏపీవించండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయనా మరి ఈరోజు ప్రభు అపోస్తుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయంలో నాయనా మరి ఏ రీతిగా అపోస్తుడైన పౌలు ప్రభువ ఆ జన సమూహం ఎదుట అతనిని వ్యతిరేకించే వారి మధ్యలో కూడా నిలబడి ప్రభు మీ యొక్క ప్రేమను ప్రకటించాడో, తన సాక్ష్యాన్ని పంచుకొని తేట తెల్లముగా దేవుని గురించినటువంటి విషయాలు బయలుపరిచాడో, మీ కొరకై సాక్షిగా ఉన్నాడో, జ్ఞానంతో నడుచుకున్నట్టుగా ప్రభువా ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మరి జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మేమందరూ కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. మేము ఈ విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని, మేము నిదానించి కనుగొన్న వాటిని, మేము తాకి చూచిన వాటిని, అంటే మేము అనుభవించినటువంటి వాటినే ఇతరులతో పంచుకోవడానికి ప్రభువా మీరు మాకు అవకాశం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కావలసిన ధైర్యాన్ని, జ్ఞానమును అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎక్కడ మీకు అవకాశం ఇస్తే అక్కడ, ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నాయనా మేము అయ్యా మరి తండ్రి అయ్యా మా యొక్క గత జీవితాన్ని ఎలా దర్శించారో అలాగే ఇప్పుడు మేము ఎలా జీవిస్తున్నామో దానిని ఇతరులతో పంచుకోవడానికి కూడా ప్రభువా మీరు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అలాగున మీరే ప్రభా మా అందరికి కూడా సహాయం దయచేసి నడిపించమని, ఈరోజు పార్టిసిపేట్ చేసిన వారందరిని బట్టి స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను, మరి వారు ఏ ఏ ప్రాంతాల నుంచి జాయిన్ అవుతున్నారు ప్రభువా అయ్యా మీకు తెలుసు, వారందరినీ కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్నటువంటి ప్రభా జాబ్స్లోను, స్టడీస్లోను, బిజినెస్లోను, లేకపోతే ఎవరైనా పరిచయం చేస్తూ ఉంటే వారిని అయ్యా అందరినీ కూడా, యవనస్తులను, పెద్దవారిని, స్త్రీలు, పురుషులు అందరినీ కూడా పేరు పేరున దర్శించండి. ఎవరైతే ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన అవసరత కలిగి ఇక్కడ జాయిన్ అయి ఉన్నారో ఆ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతను కూడా మీరు కలుసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారందరి జీవితాలు మా అందరి ద్వారా గొప్ప కార్యాలు జరిగించి మేము ఎక్కడున్నా కూడా క్రీస్తు కోసం సాక్షులుగా బ్రతకాలి అనే ఒక ఆశను మాలో పరిశుద్ధాత్మ దేవుడా మీరే కలిగించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో జరగవలసిన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉన్న ప్రతి ఆటంకాలను తొలగించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవుని కార్యాలు, బలమైన కార్యాలు, లోతైన కార్యాలు మా అందరి జీవితాల్లో, మా అందరి కుటుంబాల్లో జరగాలి ప్రభువా తండ్రి. ఆ రీతిగా మేము కూడా ఈ రోజుల్లో, ఈ అంత్యకాలములో, చివరి రోజుల్లో మేముండగా ప్రభా ఏ రీతిగా పౌలు మీ కొరకే సాక్షిగా నిలబడ్డాడో అలాగే మేము కూడా మీ కొరకే సాక్షులుగా నిలబడడానికి మాకు కావలసిన కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు, అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రీవియస్ సెషన్స్ బైబిల్ స్టడీస్ అవన్నీ కూడా మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో అవన్నీ కూడా ఉన్నాయండి. సో ఎవరైతే మిస్ అయ్యారో, అక్కడక్కడ లేక లేట్గా జాయిన్ అయ్యారో మీరు పూర్తిగా ఫుల్గా ఫాలో అవ్వడానికి ప్లీజ్ తర్వాత మీరు విజిట్ చేయండి మీ ఫ్రీ టైంలో. తర్వాత ఈ సెషన్ కూడా మొత్తం రికార్డ్ చేసాం కాబట్టి తర్వాత ఇది రేపు మీకు అప్లోడ్ చేసి లింక్ పంపించడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రీ టైంలో కొంచెం ప్రేయర్ఫుల్గా బైబిల్ నోట్బుక్ పక్కన ఉంచుకొని ఇంకొకసారి కూడా మీరు వినొచ్చు, దాన్ని ఇంకొకసారి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఏవైనా దీన్ని చదువుతున్నప్పుడు, స్టడీ వింటున్నప్పుడు ఏవైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా వాటిని రాసుకొని ఓకేనా మీరు నాకు పంపించవచ్చు. వాట్సాప్లో కూడా మీరు వాయిస్ మెసేజ్ చేసి పంపించవచ్చు. ఈ అధ్యాయంలో మీకు వచ్చిన ప్రశ్నలు కానీ, ఆర్ యు వాంట్ టు షేర్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్,
ఆల్సో యూ కెన్ సెండ్ ఇట్. టెక్స్ట్గా మీరు వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ మీరు పంపించవచ్చు, రైట్? తర్వాత ఇంకెవరైనా పంచుకోవాలనుకున్నా కూడా యువర్ ఎక్స్పీరియన్సెస్ గ్రూప్లో కూడా షేర్ చేయొచ్చు. నేను అప్పుడప్పుడు టైం ఇస్తుంటాను కాబట్టి యూ కెన్ ఆల్వేస్ షేర్. టెక్స్ట్ మీరు దాన్ని షేర్ చేయాలనుకుంటే మీరు నాకు చాట్ బాక్స్లో మెసేజ్ కూడా పెట్టచ్చు, అప్పుడు మీరు మాట్లాడచ్చు కూడా. యూ కెన్ షేర్. అది మరి వేరే వాళ్ళకు కూడా బ్లెస్సింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గాడ్స్ నేమ్ ఆల్సో ఈస్ గ్లోరిఫైడ్. ఓకే, రైట్ అండి. వచ్చే వారం మరి అదే 23వ అధ్యాయాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా రండి. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా బిలీవర్స్ కానీ కూడా మీరు నేను పంపించే ఈ లింక్ మీరు వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. సో వాళ్ళని కూడా మీరు జాయిన్ అవ్వమని చెప్పొచ్చు. ఒకవేళ ఆ టైంలో జాయిన్ అవ్వలేకపోతే తర్వాత రికార్డ్ చేసి పంపించిన సెషన్ అనేది వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, రైట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.